తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి ఈ 2024 సంవత్సరపు శ్రమకాలపు కూడికలో భాగంగా మరి 40 రోజుల కార్యక్రమం మరి తొలి దినాన్ని ఈ విధంగా మనందరూ కూడా ప్రారంభించుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. మనం చదువుకున్న వాక్య భాగం మీరు చదివినప్పుడే ఆ మాట మీకు అర్థం కావాలి. సరే, ఏదేమైనప్పుడు కూడా పరలోకమున దేవునికి చిత్తం మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఆయన మనకు తెలియచేసిన సత్యం ఏమైంది అన్న సంగతిని గురించి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆలోచించడానికి ప్రయత్నించండి. మీరు చదువుకున్న 53వ కీర్తనలో, ఎందుకంటే ఈరోజు 40 దినముల కార్యక్రమం యొక్క ఉద్దేశం మొదట మీకు ఈరోజు తెలియచేస్తాను. తర్వాత ఒక్కొక్కటిగా మీరందరూ కూడా ఆయన మరణంలో ఉన్న పరమార్థాన్ని అయితే మనందరం కూడా తెలుసుకోవడానికి అయితే కనుక ప్రయత్నించేద్దాం. సో ఈరోజు అయితే కనుక మనం చదువుకున్న 53వ కీర్తన, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాను? మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మారు? లోకంలో మానవులకు ఉన్న ప్రాబ్లం అదేనండి. మంచి చెప్పినప్పుడు ఎవరు వినరు. రాబోతున్న ప్రమాదాన్ని గురించి హెచ్చరిక చేసినప్పుడు వినటానికి ఎందుకో మనుషులకు ఇష్టం ఉండదు. అనవసరం విషయాల గురించో అక్కర్లేని విషయాల గురించో మనుషులు చెవి కోసుకుంటూ ఉంటారు. తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు అయితే కనుక ఆ మాటను గురించి చెప్తున్నాడు. అంత్యకాలంలో యొక్క మనుషుల యొక్క స్థితి ఎలా ఉందనుకున్నప్పుడు ఆయన చెప్తున్నమాట. అంటే పోయే కాలం, అంత్యకాలం అంటే ఈరోజు ఒకటి గురించి కాదండి. నోవు కాలంలో మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి పోయే కాలం దగ్గరికి వచ్చింది. నోవు కాలం దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి పోయే కాలం దగ్గరికి వచ్చింది కనుక నోవు చేసే పనిని వాళ్ళు చూసి ఎగతాళి చేస్తుంటారే తప్ప ఆత్మరూపంగా యేసుప్రభు వచ్చి వాళ్ళకి చెప్పినప్పుడు కూడా ఎవరు విననోళ్ళకి వాళ్ళైతే చెవులు మూసుకున్నారు కానీ ఎవరు కూడా నమ్మలేదు, పోయారు. అందుకనే సొదొమ గొమొర్రా పట్టణాలు తగలబడినప్పుడు కూడా లోతు చెప్తున్నాడు వాళ్ళకి. లోతు వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు విననలేకపోయారు. పైగా లోతును చూస్తే తెగనికి అపాసం చేసి, ఒరే ముందు వీడిని తన్నండ్రా, వీడిని తన్ని తెగనికి దిక్కేంటో చూద్దాం అన్నట్టుగా ఎగతాళిగా మాట్లాడారు, పోయారు. మీరు ఎప్పుడైనా కానీ పోయే కాలం వచ్చినప్పటికల్లా నాశనమునకు ముందు ఏమొస్తుందంట? గర్వం వస్తుంది. మనిషి గర్వాన్ని బట్టి ఎదుటి మాట వినడం. మేలు కలిగించే మాట చెప్తున్నప్పుడు చాలామందికి ఆ మాటలోని భావం అర్థం కాకదు. తెలిసి కూడా కొంతమంది అయితే ఏంటి వీళ్ళ మాట చెప్పేది, ఏంటి ఇలా మాట చెప్పేది. పౌలు గారు కూడా సువార్త ముగించి ఇంకా బహుశా ఆయన జీవితం ఎండ్ అయిపోతుంది అనుకుంటా. ఆ ఎండ్ అయిపోయే మూమెంట్, ఎందుకంటే తర్వాత ఇంకా పౌలు గారి గురించి మనకి చరిత్ర తెలియదండి. ఆఖరికి అపోస్తుల కార్యంలో చదువుతున్నప్పుడు పౌలు గారి యొక్క జీవితం అంతాన్ని గురించి చెప్తున్నప్పుడు లాస్ట్ మూమెంట్లో, అంటే తర్వాత ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఆయనైతే మాత్రం ఎంటున్న మాట ఎలా ఉందో ఒకసారి చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం, క్షమించండి 28వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుతున్నాను. యెషయా గ్రంథము అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 26వ వచనం, అయితే 25 కూడా చదువుతున్నాను చూడండి. ఎందుకు ఈ మాట ఆయన చెప్పవలసి వచ్చింది అనుకున్నప్పుడు 24 నుంచి చదవన పారాగ్రాఫ్ ప్రారంభం. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయారు. ఇప్పుడు ఉన్నారండి ఇక్కడ కూర్చున్న మీరు కూడా. నేను చెప్తున్నవి కొంతమంది నమ్ముతారు, కొంతమంది ఎగతాళి చేస్తారు. ఇక్కడ కూర్చున్న అందరూ కూడా అయితే నా మాటలు నమ్ముతారని కాదు, నమ్మితే మీరు ఎలా ఉండరు. ఒకవేళ నేను చెప్పిన మాట కనుక ఒకవేళ నమ్మేటట్టయితే కనుక పరిస్థితి ఎలా ఉండదండి. ఇందులో నమ్మిన వారు ఉన్నారు, నమ్మనొల్లని వారు కూడా ఉన్నారు. నమ్మటమే కాదు, నమ్మనొల్లని వారు, ఇష్టపడని వారు కూడా ఉన్నారు. లోకంలో కూడా ఈరోజు పరిస్థితి రాబోతున్న ప్రమాదాన్ని గురించి హెచ్చరిక చేస్తూ చెప్తున్నప్పుడు కూడా చాలామంది ఆ మాటలను నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. పౌలు గారు కూడా అంత కష్టపడి చావుకు తెగించి అంత జైలు శిక్ష అనుభవిస్తూ కూడా మరణానికి దగ్గరయ్యి కూడా ఆయన చెప్తున్నప్పుడు మాటలు చెప్తుంటే కొందరంటే నమ్మారట, కొందరు నమ్మకపోయారు. ఇంకెట్లా, ఎందుకు ఈ ప్రయాసంతా ఎందుకని చెప్పాను అంటున్నాడు. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. పౌలు వాళ్ళతో ఒక మాట చెప్పిన తర్వాత వెళ్ళిపోయాడు. ఏ మాట చెప్పాడో చూడండి. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారు హృదయము క్రొవి ఉన్నది, వారు చెవులు మందముగా విని కన్నులు మూసుకున్నారు. ఎవరు చెప్పిన మాట? ఇది కూడా యెషయా గారు చెప్పిన మాట. మన 53వ అధ్యాయం చదువుకున్న దాంట్లో ఇదే మాటని యెషయా గారు అయితే కనుక మళ్ళీ అక్కడ కూడా అయితే కనుక చెప్పారు. చదువుతారు పోనీ ఆ మాటను కూడా. ఏమైతే ఇక్కడ మీరు చదువుతున్నారో ఆ మాట 6వ అధ్యాయం చదవండి ఎవరైనా గట్టిగా. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుంచి.
ఈ జనులతో నువ్వు ఇట్లు చెప్పు, ఎవరినైతే పంపుతున్నాడో ఒకళ్ళ యెషయా గారు ఆ రోజు యేసు ప్రభుని గురించి 6వ అధ్యాయంలో, ఎందుకంటే నేను ఎవరిని పంపిద్దనో ఎవరు నా నిమిత్తము పోవుదురని దేవుడు అడుగుతున్నప్పుడు పరలోకముందు ఉన్నప్పుడే యేసు ప్రభువు ఈ మాట చెప్పాడని మనం అనుకుంటూ ఉంటాం. ఆ మాట చెప్తున్నప్పుడు నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, వారు నిత్యము వింటారు, వినకనొల్ల మాత్రం కాదు, రకరకాలుగా ఈరోజు దేవుని గురించి సందేశం వింటూనే ఉన్నారు. సత్యాన్ని గురించి ఏ పూట కాపూట వాళ్ళకి చెప్పబడుతూనే ఉంది. ఈరోజు యేసు ప్రభు రక్షణ గురించి లోకంలో మనుషులైతే కనుక ఈరోజు ప్రవర్తిస్తున్న ప్రవర్తన దేవునికి ఎంత విరోధంగా ఉందో, తద్వారా వీళ్ళు తెచ్చుకునే ప్రమాదం ఎంత ఉందో దేవుడు చెప్తూనే ఉన్నాడు. కానీ అదేమి చిత్రమో తెలియదు, వాళ్ళ పరిస్థితి ఏమైంది అనుకున్నప్పుడు అక్కడే, అంటే ఇది ఈ ఒకళ్ళ అపోస్తుల కార్యముల్లో పౌలు గారు చెప్పడానికి దాదాపు 600 సంవత్సరాల ముందే యెషయా గారి ద్వారా దేవుడు పరలోకంలో చెప్తున్నాడు. ఏమి అనుకున్నప్పుడు ఆ మాట చూడండి, అక్కడ చదువు, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ మీరైతే కనుక దాన్ని చూడడానికి, అంటే దానికి తెలుసుకోవడానికి కూడా మీరైతే కనుక ఇష్టపడరు. ఇదిగో మీరు చదువుతున్న ఈ అపోస్తుల కార్యంలో ఉన్న మాట అదే, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పు. ఈ ప్రజలకున్న ప్రాబ్లం ఏంటంటే కనుక అదే, వాళ్ళు ఎంత చెప్పినప్పుడు కూడా వినరు. ఇక్కడ అపోస్తుల కార్యంలో పౌలు గారు అయితే కనుక ఆ మాట చెప్తున్నప్పుడు ఇంకెంత, నేను చేయాల్సింది చేశాను, చెప్పాల్సింది చెప్పాను, నమ్మితే నమ్మండి, నమ్మకపోతే పొండి. ఇది అంతేకాలం అండి. ఈ రోజు వరకు వచ్చినప్పటికల్లా రేపటి వరకు మనం ఎప్పుడు ఉంటామో తెలియదు, ఏ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉత్పన్నమవుతుందో తెలియదు, ఎవరి ఒంట్లో ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియదు, ఎవరి ప్రాణం ఎప్పుడు పోబోతుందో తెలియదు, చివరికి యేసు ప్రభువు కూడా ఏ క్షణాన్ని ఈ లోకానికి రాబోతున్నారు కూడా తెలియదు. పరిస్థితులు అయితే కనుక అంత స్పీడ్గా మారిపోతున్నాయండి. ఇక్కడ చెప్తున్నప్పుడైతే కనుక ఏమో ఇప్పటికి 2024 సంవత్సరాలు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి, వాళ్ళని చనిపోయి సుమారుగా అయితే కనుక 1999 సంవత్సరాలు 90 సంవత్సరాలు కానీ మీరు అనుకునేటట్టయితే ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా ఈ సువార్త లోకమందంతటా ప్రకటించబడుతుంది. ఏమి అనుకున్నప్పుడు మంచిదో చెడదో ఈరోజు గుర్తుపట్టలేకపోతున్నారు. ఈరోజు మంచి చెడ్డలు తెలివి కూడా ఈరోజు మనుషులు లేకుండా పోతుందండి. ఏది ఉత్తమమో తెలుసుకోవట్లేదు. దేవుడు మెచ్చుకున్నదేమో మనుషులు మెచ్చుకోరు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మెచ్చుకున్న దాన్ని మనుషులు మెచ్చుకోవట్లేదు. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అదే చెప్తున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించకండి. లోకంలో మనుషులైతే కనుక నీ ఆకారాన్ని చూస్తారు, నీ వర్చస్సు చూస్తారు, నీ మొహం మీద సౌందర్యం ఉందా అందం ఉందా చూస్తారు, నీ ఖరీదైన వస్త్రాలు ఉన్నాయా, మెడలో ఆభరణాలు ఉన్నాయో చూస్తారు, నీ పెద్ద ఇల్లు ఉందా, నువ్వు తిరగడానికైతే కనుక లగ్జరీ కారు ఉందో చూస్తారు, నీకు ఆస్తిపాస్తులు ఉన్నదాన్ని బట్టి, నీకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి, వీటిని బట్టి మనుషుల్ని అంచనా వేస్తారు. మనుషులైతే కనుక దేన్నైతే కనుక కొనియాడతారో అది దేవుని దృష్టికి అసహ్యం. మనుషుల దృష్టిలో ఏదైతే కనుక గొప్పదిగా అనిపిస్తుందో అది దేవుని దృష్టికి అసహ్యం. కానీ దేవుని దృష్టికి ఏదైతే ఇష్టమో అది మనుషులు ఏం చేస్తున్నారు, అసహ్యంగా చూస్తున్నారు. ఇక్కడే రెండింటికి, లోకంలో ఉన్నావా దేవునిలో ఉన్నావా అనటానికి రెండింటికి ఉన్న వ్యత్యాసం. ఇక్కడ కూర్చుని మీరు కూడా ఈ పూట మాత్రం ఆలోచించండి. రాబోతున్న 40 రోజుల్లో యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఎందుకు చనిపోయాడైనా, ఎందుకు చనిపోయాడు? దేవుని దృష్టిలో యేసు ప్రభు ఎలాంటి వాడు అనుకున్నప్పుడు ఈరోజు మనం చదువుకున్న పాఠ్యభాగం మీ అందరి నోటి వెంట కూడా అది పలికించడం ఉద్దేశం కూడా అదే. మనమైతే కనుక నేను చెప్తున్నప్పుడు మీరు కూడా చెప్పారు. ఏమని చెప్పారు? ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయం నుంచి మనం చదువుకున్నాం కదా. చూడండి, మీరు అన్న మాటే, మీ నోటి వెంట వచ్చిన మాటే, దేవుడే స్వయంగా చెప్తున్న మాట ఎలా ఉందంటే, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాడు? ఎంత కష్టపడినా పౌలు తనకున్న జీవితం అంతా వెచ్చించాడు. లగ్జరీ లైఫ్ని వదిలిపెట్టేసుకున్నాడు. ఆయన లోకంలో పేరు ప్రఖ్యాతులన్నింటిని వదిలిపెట్టేసుకున్నాడు. ఉన్నతమైన స్థానాన్ని వదిలిపెట్టేసుకున్నాడు. అయిన వారందరూ వదిలిపెట్టుకునైతే కనుక దేవుని కొరకు తన్ను తానైతే కనుక సమర్పించుకుని అన్నాళ్ళు అన్ని దేశాలు తిరిగి చెప్పుకుంటూ వస్తే చివరికి బ్రతికేమైందంట, కొందరు నమ్మారు, కొంతమంది నమ్మట్లేదు. పోనీ నమ్మని వాళ్ళే నమ్మకుండా పోరండి, వాదం పెట్టుకున్నారండి. ఆ నమ్మిన వాళ్ళకి వీళ్ళకి మధ్యన భేదాభిప్రాయాలు వచ్చేసినాయి అంటే, ఒకరు ఒకలాగా మరొకరు ఒకలాగా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ దగ్గర కూడా ఉన్నాయి. మీ అభిప్రాయాన్ని మీ పక్కన్న వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు. మీకు ఆ సంగతి తెలుసా? మీరు ఏదైతే నమ్ముతున్నారో మీ పక్కన్న వాళ్ళకి మీకున్న నమ్మకం లేదండి. మీరు దేవుని గురించి మీరు ఏదైతే నమ్ముకున్నారో మీ పక్కన్న వాళ్ళకి, మీ వెనక ముందు పక్క చూసుకొని మీరు ఉన్నారు కదా, కరెక్ట్ జనాలు ఉన్నారు. మీ చుట్టూ ఎంతమంది కూర్చున్నారు అనుకున్నప్పుడు 4 వైపులో కూర్చున్నారా, 8 వైపులో కూర్చున్నారు. మీకు మీ నుంచి కూర్చుంటే ఈరోజు కనపడుతుంటే మీకు 8 మంది మీ ఉన్నారు చూడండి మీ చుట్టూతా. మీ అభిప్రాయాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారని మాత్రం మీరు అనుకోవద్దు. మీ అభిప్రాయం వేడు, వాళ్ళ అభిప్రాయం వేడు. మీరు ఒకటి నమ్ముతున్నారు, వాళ్ళు మరొకటి నమ్ముతున్నారు. ఒకవేళ కనుక మాట్లాడటం ప్రారంభిస్తే కనుక భిన్నాభిప్రాయం. అందుకనే పౌలు గారే చెప్తారన్నమాట, మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పవు. ఈరోజు దేవుణ్ణి ఉన్నది ఉన్నట్టుగా, దేవుని మీద ఆసక్తి లేదని మాత్రం కాదు.
అదే రోమి రాసిన పత్రికలో పౌలు గారే చెప్తున్నారు, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చున్నాను. 10వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నప్పుడు రోమి రాసిన పత్రికలో వారు దేవుని గురించి ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వాళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారు, కానీ చిత్రం అంటే కనుక లోకాన్ని వదిలిపెట్టట్లేదు. వాళ్ళకి అది కావాలి, ఇది కావాలి, రెండింటినైతే కనుక మధ్య చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అందుకని ఈ రోజైతే కనుక క్రైస్తవం లేదండి. ఒక ఆయనైతే కనుక ఓఫీర్ అనుకున్న, ఒక ఆయన అయితే రంజిత్ ఓఫీర్ అనుకున్నాడైతే హైందవ క్రైస్తవం అని చెప్పి ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఆయన. హైందవ క్రైస్తవం అంటే కనుక లోకంలో హైందవులు ఎలాగైతే కనుక ఉంటారో, హిందూ సహోదరులు ఎలాగైతే ఉంటారో అలాగే ఉండొచ్చు, కానీ నువ్వు క్రీస్తు నమ్మకం. ఏదో కొత్త సీసాలు అయితే కనుక పాత సారా పోసినట్టో, లేదా పాత సీసాలు అయితే కనుక కొత్త సారా పోసినట్టో చెప్పాడు కదా యేసు ప్రభువారు. నువ్వు ఎటో ఒకటి ఉండు, దానికి కుదరదు కదా. రెండు విభిన్నమైన మార్గాలు. చనిపోయిన తర్వాత మరొక జన్మ ఉందని హైందవం చెప్తుంది, కానీ మనిషికి ఒక జన్మ అని చెప్పి క్రైస్తవం చెప్తుంది. ఈ జన్మలోనే నువ్వేం చేయగలిగినప్పుడు కూడా నువ్వు పరలోకం నీకు కావాలనుకుంటే, యుగ యుగంలో నువ్వు దేవునితో ఉండాలనుకుంటే కనుక ఈ జీవిత కాలంలో నువ్వు ఏదైనా చేయాలి. కానీ అక్కడ అలా చెప్పట్లేదుగా. రెండింటిని ఎలా క్రోడీకరిస్తారో తెలియట్లేదు. ఇక్కడ కూర్చున్న మీలో ఇప్పుడు కూడా 90% క్రైస్తవం హిందూయిజమే ఉంది కదా, 90% లోకమే ఉంది. ఈరోజు క్రైస్తవంలోకి ఎవరు వెళ్ళట్లేదు. యేసు ప్రభు ఊరకనే చనిపోలేదండి. యేసు ప్రభు చనిపోవడానికి కారణం ఎవరు అనుకుంటే కనుక అక్కడ రాయబడినమాట, మనం చేసిన తప్పులు నమ్మేమన్నాము, కానీ మనలో అయితే కనుక ఆయన చెప్పిన మాటకైతే కనుక స్థానం లేదు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు పాతో 3.5 సంవత్సరాల పాటు ఉన్నాడు అతను. యేసు ప్రభు 33.5 సంవత్సరాల జీవితకాలంలో 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభుతో పాటు ఇస్కరియోతు యూదా ఉన్నాడు. కానీ చివరికి అక్కడ వరకు వచ్చినప్పుడు కూడా యేసులో ఉన్నానని చెప్పి యేసుతో పాటు తిరుగుతుంటూ కూడా లోకం యొక్క ఆశ, ఆ ధనాపేక్ష ఏదైతే ఉందో అది యేసు ప్రభుని అప్పగించేంత వరకు వచ్చింది. ఏం పోగొట్టుకున్నాడు అతను? పేతురులో పిరిగితనం పోలా, తోమాల అవిశ్వాసం కూడా పోలా. ఏం పోయింది? నమ్మకస్తులు కాలేకపోయారు యేసు ప్రభు వారు. ఆ రోజైతే కనుక యేసు ప్రభు చుట్టూ ఉన్న వాళ్ళు నమ్మకస్తులు కాలేని వారు ఉన్నారు కనుకనే యేసు ప్రభు రోజు సిలువుకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. యేసు ప్రభు ఒక విధంగా లోకం చేతిలో ఓడిపోయి సిలువుకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. లోకులు యేసు ప్రభుని చంపేశారు. ఇదిగో యేసు ప్రభు పక్కన వాళ్ళు నమ్మకస్తులు కాదు. ఇదిగో మీకు అదే చూపించినప్పుడు కూడా మీకు చాలాసార్లు చెప్పాను. ఇందులో 12 మంది ఉన్నారనుకుంటే కనుక 12 మంది విభిన్న రకాలైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు. ఇందులోనే ఒక దొంగ ఉన్నాడు, ఇందులోనే ఒక అవిశ్వాసం ఉన్నాడు, ఇందులోనే ఒక పిరికోడు ఉన్నాడు. మీరు ఏమనుకుంటే అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు. ఈరోజు యేసుతో పాటు ఉన్న వాళ్ళు నమ్మకస్తులు కాలేకపోవడం చేతనే ఆ రోజు యేసు ప్రభుని సిలువుకి ఎక్కాల్సిన పరిస్థితి. ఇది ఇక్కడ కూర్చున్న మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనము కూడా పరిపూర్ణమైన నమ్మకస్తులు కాలేకపోతే, మనము కూడా యేసుతో పాటు ఉన్న వాళ్ళు ఈరోజు నమ్ముకున్న వాళ్ళు నమ్మకస్తులు కాలేకపోతే మళ్ళా యేసు ప్రభు ప్రతిరోజు సిలువుకి ఎక్కుతూనే ఉన్నాడు. ప్రతిరోజు యేసు ప్రభుని సిలువుకి ఎక్కుతూనే ఉన్నారు. కానీ యాక్చువల్గా అయితే కనుక ఒక సమయం వచ్చిన రోజున యేసు ప్రభు మనమైతే కనుక యేసు ప్రభుతో ఉండాలని ఇక్కడికి వచ్చినట్టు నటిస్తున్నామే, కానీ యేసు ప్రభు ఏర్పరచుకున్న వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు ఆ సంగతి? వారు ఎలాంటి వారు అనుకున్నప్పుడు ఆయన గెలిచే రోజు ఎలా ఉంటుందో తెలుసా? ఆ రాజులందరినీ గెలిచే రోజు యేసు ప్రభు అయితే కనుక ప్రకటన గ్రంథంలో చెప్పడినప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు ఆయన ఓడిపోయిన మాట వాస్తవమే. ఆయన సిలువకెక్కి మరణించిన మాట కూడా వాస్తవమే. మనం నమ్మకస్తులు కాలేకపోయాగానే ఆ రోజున్న అపోస్తులు కానీ ఆనాటి శిష్యులు కానీ నమ్మకస్తులు కాలేకపోయారు కనుకనే యేసు ప్రభు అయితే కనుక ఘోరమైన అవమానాలు భరించాడు. ఆ రోజు ఆయన ఘోరంగా అయితే కనుక ఉమ్మి వేశారు. ఆయన మీద అడిగేవాడు కూడా లేకుండా పోయారు. నా యేసుని ఎందుకు ఇలా చేస్తానని ఎవరు అడగలేకపోయారు. కానీ ఈసారి అయితే కనుక యేసు ప్రభు అలా రావట్లా. ఈ సోర ఆయన ఏమంటాడో చూడండి, అక్కడ 17వ అధ్యాయము ప్రకటన గ్రంథం 14 వచ్చి చదువుతున్నాను చూడండి. ఆఖరి గడియలు వచ్చిన రోజున, అంత్యకాలం, ఈసారి యేసు ప్రభు అయితే కనుక కొదమ సింహముగా వచ్చిన రోజున ఆయన మాత్రమే కాదు ఆయనతో పాటున్న శిష్యులు కూడా ఈరోజు ఎలాంటి వారు అయి ఉండాలనుకున్నప్పుడు ఇక్కడ కూర్చున్న మనము కూడా ఎలాంటి వారు? పేతురుకున్న విశ్వాసం సరిపోదండి, తోమాకున్న విశ్వాసం సరిపోదు, ఇస్కరియోతులాగా మనం ఉండకూడదు. అలా కాదు, కావాలనుకుంటే కనుక యేసు ప్రభు కోసం అయితే కనుక మనం ప్రాణం పెట్టేంత పరిస్థితి రావాలి. అలా ఉంటేనే యేసు ప్రభుని అయితే కనుక మనం గెలిపించడానికి అవకాశం ఉంటుంది. ఇక రాయబడిన మాట, అప్పుడు మాత్రం నువ్వు యేసుతో పాటు రేపటి దిన నా పరలోకానికి వెళ్ళే ఛాన్స్ కూడా వస్తుందంట. ఏమి అనుకున్నప్పుడు ఆ 14 వచ్చిన చూడండి. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు. ఎవరు? లోకమే. ఆ రోజు ఏ రోజు? ఓ పిలాతు, ఓ సద్దుకైలు, ఓ పరిసయ్యులు, ఓ శాస్త్రులు, యాజకులు, ప్రధాన యాజకులు అందరూ కలిసి యేసు ప్రభుతో యుద్ధం చేశారు. వాళ్ళందరూ కూడా అప్పటి వరకు శత్రువులు కూడా మిత్రులు అయిపోయారు. యేసును ఓడించడం కోసం అయితే కనుక వాళ్ళందరూ కూడా ఏకాభిప్రాయంతో అయితే కనుక మీదకి వచ్చేసారట.
అదిగో 13 వచ్చిన దగ్గరికి వచ్చినప్పుడు కూడా చూడండి, వీరు ఏకాభిప్రాయము గలవారే తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతరు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే ఏర్పరచబడిన వారే నమ్మకమైన వారైనందున. ఎలాంటి వారంటే ఈసారి దేవుని పిలుపు పేతురు రాసిన పత్రికలో మీరు పిలిచిన పిలుపు ఎట్టిదో చూసుకోండి. మీరు ఎలాంటి పిలిస్తే రాజులైన యాజక వంశము కదా అంటాడు. మీరు పరిశుద్ధ జనాంగంగా ఉండాలి కదా. దేవుని దృష్టిలో మీరు ఎలా ఉండాలనుకున్నప్పుడు రాజులైన యాజక సమూహం ఉండాలి. మీరే రాజులు, మీరే యాజకులు. మీరు పరిశుద్ధులుగా ఉన్నప్పుడు మాత్రమే, అప్పుడు మాత్రమే యేసు ప్రభు వారు ఒక విధంగా మిమ్మును బట్టి ఆయన కొనియాడబడే పరిస్థితి వస్తుంది. తనతో ఉండవలసిన వారు ఎలాంటి వారట? ఏర్పరచబడిన వారునే, పిలువబడిన వారునే, నమ్మకమైన వారు ఉన్నందున ఆయన ఆ రాజులను చేయించను. ఒకప్పుడు ఈరోజు మన శ్రమ దినాలను జ్ఞాపం చేసుకున్నాం, యేసు ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపం చేసుకున్నాం అనుకుంటే ఆ రోజు యేసు ప్రభు చనిపోవడానికి కారణం ఆయన పక్కన వాళ్ళు నమ్మకస్తులు కాలేకపోయారు. యేసు ప్రభును పట్టుకోగానే తలవ దిక్కుకి పారిపోయారు తప్ప యేసుతో పాటు పరిగెట్టడానికి ఎవరూ లేరు. కూడా వచ్చిన పేతురు గారు కూడా, నువ్వు యేసు ప్రభుతో ఉన్నావు అనుకుంటే వెంటనే పేతురు గారు ఏమన్నారు తెలుసా? ఒట్టు, ఆయన ఎవరు అస్సలు నాకు తెలియదు. ఇప్పుడు కూడా మీరు అలాగే చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు కూడా మీరు అదే చేశారు కదా. మొన్నైతే కనుక వాలంటీర్లు వాళ్ళందరూ వచ్చేస్తే కనుక మీ ఇంటింటికి వచ్చి మీరు ఎవరో ఏంటి, మీ కులం ఏంటి, మీ మతం ఏంటి అని అడిగారు. ఇక్కడ కూర్చుని మీరు అందరూ కూడా ఏమేమి చెప్పారు? మీ మతం ఏమని అడిగితే కనుక మీరేం చెప్పారు చెప్పండి. ఇప్పటికీ మీరు ఏ మతంలో ఉన్నారో తెలుసా? రేపటి దినాన్ని యేసుప్రభుని గెలిపిస్తున్నానని మీరు చెప్పి దేవుని ముందు నిలబడాలనుకుంటే మీరు ఇప్పటికైనా ఒప్పుకున్నారా? మా రాజు యేసు అని చెప్పుకున్నారా? మా రాజు యేసు అని ఈరోజు చెప్పే పరిస్థితి మీ దగ్గరికి వచ్చిందా? నమ్మకస్తులేనా? అమ్మోనండి మా భవిష్యత్తు కదండి, మా పిల్లలు పెళ్ళిళ్ళు కావు కదండి, లేకపోతే ఇంకోటి కదా. మీరు నమ్మకస్తులా? ఇక్కడ కూర్చున్న ఇస్కరియోతు యూదాకి మీకు పెద్ద తేడా లేదని. మనను బట్టే నువ్వు కొట్టబడుతున్నాడు. పక్కన ఉన్నామని చెప్పుకున్నామే తప్ప ఆపత్కాలం వచ్చినప్పుడు అందరూ పారిపోయేవాళ్ళే. ఒకవేళ నువ్వు యేసు కోసం నిలబడతావు అనుకుంటే కనుక పేతురులాగా నాకు తెలియదని చెప్పుకునే వాళ్ళే ఉన్నారండి. వీరందరికీ కూర్చుని ఇలా మాట్లాడుకుంటే నేనేదో భక్తురాలని చెప్పుకోవటం వల్ల ప్రయోజనం లేదో. యేసుప్రభు ఎందుకు చచ్చిపోయాడు అనుకుంటే కనుక మిమ్మును బట్టే కదా. నా నామం కూడా చివరికి అన్ని జనుల మధ్యన దూషించబడుతుంది. నేను కూర్చుని మీరు గుండెమే చేసి చెప్పండి. ఈరోజు మీకున్న మనస్సాక్షిని బట్టి ఒకసారి ఆలోచించండి. నమ్మారా? నమ్మితే కనుక ఏది మీ సాక్ష్యం? నమ్మితే కనుక ఏది మీ సాక్ష్యం ఏంటి? కానీ యేసుప్రభుని మాత్రం బహిరంగంగా అంగీకరించు. ఆయన అన్నాడు అక్కడ, మీరు కనుక నన్ను ఒప్పుకుంటే అప్పుడు మిమ్మల్ని ఎక్కడ ఒప్పుకుంటాను? నా తండ్రి ముందు ఒప్పుకుంటాను. మీరు ఇక్కడ ఒప్పుకోకపోతే మిమ్మల్ని గురించి తండ్రి ముందు ఎందుకు ఒప్పుకుంటాడు? ఈరోజు మీరు ఒప్పుకున్నారా? ఈరోజు ఒప్పుకోవడానికి మిమ్మల్ని కొట్టలేదు ఎవరునో, మిమ్మల్ని ఎవరు తిట్టలేదు కదా. దానివల్ల మీకు ఏమైపోయింది? దేవుడిచ్చే దానికంటే లోకం ఎక్కువ ఇస్తుందా? దేవుడిచ్చేదానికంటే లోకం ఎక్కువ ఇస్తుందా? అవసరం లేదే. లోకం అవసరం లేకుండా కూడా బ్రతకొచ్చే. ఎవడో వచ్చి నీకు సాయం చేస్తాడు, భిక్షం వేస్తాడా? దేవుని దీవెనికి ముందు ఆ దీవెనతో పోల్చుకుంటే కనుక, నిత్య ఆశీర్వాదంతో పోల్చుకుంటే కనుక లోకంలో వీళ్ళిచ్చేది ఎంత? దీనిని బట్టి మీరేం కోల్పోతారు? మీరేం భయపడుతున్నారనుకో మీరు చూస్తారా? అర్థమైందా మీకేమన్నా? భయంగా మీరు ఉన్నారే కానీ అందులో ఉన్న భావం ఏంటో మీకు తెలుస్తుందా? అందుకనే మాట పలికేటప్పుడు యేసుప్రభు చనిపోవడం గల కారణం ఎందుకు అంటే కనుక అక్కడ చూడండి. ఇప్పుడు ఈరోజు పాఠ్యభాగాన్ని అయితే కనుక ఒకసారి నేను చదువుతున్నాను. మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్ముతున్నాడు? ఎన్ని సంవత్సరాల నుంచి మీకు చెప్పబడుతుంది? ఎన్ని సంవత్సరాల నుంచి మీకు చూపించబడుతుందో? పోని ఎన్నాళ్ళు ఆ దేవుని వల్ల మీరు పొందుకున్న సాక్ష్యం, ఆయన వల్ల పొందుకున్న మేలులు ఏమవుతున్నాయి? ఈరోజు కూడా అయితే కనుక ఆయన ముందు నిలబడలేని పరిస్థితి. నేను యేసు నమ్ముకున్నానని ఇంటి పక్కలు కూడా చెప్పలేని పరిస్థితి. చుట్టాల ముందో బంధువుల ముందో నిలబడలేని పరిస్థితిలో ఈరోజు కూడా చాలామంది ఉన్నారండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈ లోకాన్ని మీరు విడిచిపెట్టబోతున్నారో తెలియదు. విడిచిపెట్టే ముందుగానే మీరైతే మాత్రం ఖచ్చితంగా ఒకవేళ దేవుని ముందైతే కనుక ఆ సాక్ష్యంతో మీరు బ్రతకపోతే రేపటి దినాన మీరు ఈరోజు యేసుని విడిచిపెడితే రేపటి దినాన ఆయన మిమ్మల్ని విడిచిపెడితే పరిస్థితి ఎవరైనా అంతే కదా, ఇచ్చిపుచ్చుకోవటం. ఆయన కొట్టాడు, మీరు నా యొద్దకు రండి అప్పుడు నేను మీ యొద్దకి వస్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం అంటున్నాడు, మీరు ఆయన యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మీరు ఆయన ఒప్పుకోండి, ఆయన మిమ్మల్ని ఒప్పుకుంటాడు. మీరు ఆయన గణపరచండి, ఆయన మిమ్మల్ని గణపరుస్తాడు. మీరు ఆయనకి ఇవ్వండి, ఆయన మీకు ఇస్తాడు. ఇది వాక్యం ఎప్పుడు ఇలాగే ఉంది. ముందు మీలో పరివర్తన ఉండాలి కదా. దేవుని కోసం నేను నిలబడన్న ఆలోచన ఉంటే ఆయన మీకోసం నిలబడతాడు, ఆయన మీ కొరకు నిలబడతాడు. ఈరోజు ఇప్పటికి కూడా మనం నిలబడలేకుండా పరిస్థితులు ఉన్నాం అనుకుంటే, ఇప్పటికీ లోకానికి మీరైతే కనుక భయపడుతున్నారనుకుంటే ఏంటి తర్వాత జరగబోయేది ఏంటి? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడేను? చదువుతున్నాను చూడండి వాక్యం చూడండి. ఇప్పుడు
దేవుని యొక్క గొప్ప బాహు అనుకున్నప్పుడు గొప్ప అనుకోండి, లేకపోతే బలం అనుకోండి, శక్తి అనుకోండి. ఆయన గొప్పతనం మీకేమీ తెలియపరచబడితే నీకు ఎవరికి తెలిసింది? ఆ దేవుడు తలుచుకుంటే కనుక ఏం చేయాలనే సంగతి మీకు అర్థమైందా? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. యేసుప్రభు వారి గురించి ఆలోచిస్తే కనుక ఎంత చక్కగా అంటే, ఒక లేత మొక్క పెరిగినట్టుగా దేవుని ముందు పెరిగాడట. యేసుప్రభు గురించి ఆలోచించేటైతే కనుక ఆయన ఎలాంటి వాడు అనుకున్నప్పుడైతే కనుక దేవుని దృష్టిలో ఆయన ఎంత గొప్పడో చూడండి. లేత మొక్క పెంచుకున్నట్టు పెంచుకున్నాడు. అందుకని లేత ప్రాయము అంటారండి. చిన్నపిల్లలను చూసినప్పుడు, యవన దశలోకి వచ్చినప్పుడు వారిని చూసినప్పుడు ఎలా కనపడతారు? ఆడపిల్లైనా మగపిల్లైనా కానీ ఎలా ఉంటారట వాళ్ళు? లేత ప్రాయము మొక్క. మీరు చూసారు బాగా వయసుకు వచ్చిన మొక్క అంటే కనుక ఒక ఆకులు అట్లు చూసారనుకోండి, దాని ఆకులు అయితే కనుక థిక్గా పచ్చగా కనపడుతూ ఉంటాయి, రఫ్గా కనపడతాయి. కానీ లేత ఆకులు చూసినప్పుడు ఎలా ఉంటుంది? లేత ఆకులు చూసినప్పుడు ఎప్పుడైనా చూస్తారా? లేత ఆకులతో పోలుస్తారు, లేత తమలపాకులతో పోలుస్తారు. ఎందుకని? మెత్తగా ఉంటుంది. చూడడానికి కూడా అయితే కనుక ఆ రంగు వేరు, ఆ రుచి వేరు. దాన్ని పట్టుకున్నప్పుడైతే కనుక దాని సున్నితంగా టచ్ ఉంటుంది కదా, మీరు టచ్ చేస్తే కనుక కలిగేది స్పర్శ అంటారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేవుని ముందు యేసుప్రభు వారు ఎలా పెరిగారు అనుకున్నప్పుడు, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైన లేదు. అంటే అందగాడు కాదని కాదండి ఇక్కడ చెప్పేటప్పుడు, లోకం మెచ్చుకునే స్వరూపం. ఎందుకంటే దేవుని దృష్టితో ఆలోచించేటప్పుడైతే కనుక అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. దేవుడు ఇలాంటి దాని గురించి ఆలోచించట్లేదు. స్వరూపము సొగసు అనే మాట దగ్గరికి వస్తే, లోకపరంగా నీ లోక మర్యాద చొప్పున ఆలోచించినప్పుడు నువ్వు కోరుకున్నట్టు ఆయన లేడు. అది మ్యాటర్ అక్కడ. ఈరోజు అయితే కనుక దేవుని దృష్టిలో ఏదైతే కనుక సొగసైనదిగా కనపడుతుందో మనకేం వికారంగా కనపడుతుంది. మనకేదైతే సొగసుగా ఉందో దేవుని దృష్టిలో అదే అన్నాడు కదా, అందం అయితే కనుక మోసకరము, సౌందర్యము వ్యర్థము కదా. దేవుడైతే కనుక దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఊరుకోడండి, దాన్ని అసలు అంగీకరించేది కూడా కాదు. మోసం. నువ్వు మనుషులు ఏదైతే కనుక గొప్పగా కొనియాడతారో అది దేవుని దృష్టికి అయితే కనుక అసహ్యంగా ఉంటుంది. మనుషులకి నచ్చేది దేవునికి నచ్చదు. చిత్రంగా ఎలా ఉందనుకుంటే కనుక దేవునికి నచ్చేది మనకే నచ్చదు, లోకానికి అది నచ్చదు. ఆయనకైతే సొగసైనను స్వరూపమైన లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడును. ఎలా కనపడిందట? ఆయన చూసినప్పుడు చాలామంది ఆ రోజైతే కనుక ఇది గొప్పోళ్ళు అనుకున్నవాడు, చిన్నోళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఆయన చుట్టూ చేరేవారు. గొప్పోళ్ళు అనుకున్న వాళ్ళు ఏమన్నారని, ఏంటిది ఆ వెర్రోడితో మీకేంటి పని, ఆ పిచ్చోడితో మీకేంటి పని పలికారా? యోహాను సువార్త మనం చదువుతున్నప్పుడే మీకైనా ఇది లేదా? మీకు దేవుడి గురించి తెలియకలా మాట్లాడుతున్నారు, మీకు ధర్మశాస్త్రం తెలియదు, అతను ఒక పిచ్చోడు, అతను వెర్రోడు. ఇక చూడండి ఆ మాట ఇక్కడ చదివినప్పుడు ఎలా ఉంది? మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండడు. యేసుప్రభుని అయితే కనుక లోకం ఎలా చూసిందట? యేసుప్రభు లోకం ఎలా చూస్తుంది? మీరు ఎలా చూస్తున్నారు? మీ భర్తలు ఎలా చూస్తున్నారు యేసుప్రభుని? మీ భార్యలు, మీ పిల్లలు, మీరు తల్లిదండ్రులు, ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరైతే కనుక దేవుని గురించి ఆసక్తితో, యేసుప్రభు ఏదైతే కనుక గొప్ప ఆ అపేక్షతో మీరు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. మీకేమో యేసుప్రభు అందంగా కనపడుతున్నాడు, కానీ మీ కుటుంబీకులకి యేసుప్రభు ఎలా కనపడుతున్నాడు? ఆ కిరిస్తాని వాడితో మనకెందుకో, ఆ 3 మేకలు కూడా తీసుకోలేకపోయాడు ఆయన ఎందుకో పలుకుతున్నారండి చాలామంది. యేసుప్రభు తన కొట్టిన 3 మేకలు కూడా తీసుకోలేకపోయాడట. నిజంగా కనుక ఆ పనే చేయాలనుకుంటే అసలు మేకలు కొట్టేంత వరకు ఉండేస్తాడా? సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా, బుర్ర తక్కువైన వాళ్ళు చాలామంది ఈరోజు యేసుని గురించి హీనంగా మాట్లాడుతాడు. ఆయన చనిపోవడం కోసమే ఇక్కడికి వచ్చాడు. ఈ లోకం దగ్గరికి వచ్చినప్పుడు తన గురించే కావాలని గురించి చెప్పి తన ప్రాణం పోగొట్టుకోవడం కోసమే. ఎలా అనుకున్నప్పుడు 12వ వచనం చూడండి, 53వ అధ్యాయము యెషయా గ్రంథం 12వ వచనం. ఏలయనగా మరణము నొందినట్లు అతను తన ప్రాణమును ధారపోశాడు. చనిపోవడం కోసం వచ్చాడు, మేకులు పీక్కోవడం కోసం యేసుప్రభు ఈ లోకానికి రాలేదండి. ఎవడో మేకులు కొడితే కనుక మేకులు పీక్కోలే కాదు, ఒకవేళ కాదు అనుకుంటే కనుక మేకులు కొట్టించే ఛాన్స్ వస్తుందా? ఆయనకు అప్పగించబడే పరిస్థితి వస్తుందా? ఒక మాట ఆయన అంటే కనుక ఏం జరుగుతుందో తెలుసా? పేతురు గారి కత్తి చూసి యేసుప్రభుని రక్షించడం కోసం ప్రయత్నించాడట. ఆ ప్రయత్నంలో భాగంగా పేతురు గారి కత్తి తిప్పేటప్పటికీ ఏమైపోయింది? 10 మంది తలకెళ్ళి పట్మని లేచిపోయినాయి అంట. అక్కడ మహావీరుడు కదా పేతురు గారు అనుకుంటే మామూలు కాదండి. సహజంగా ఆయనకి ఏంటంటే కనుక వల విసరటం అలవాటు తెలుసు కదా, ఇలా పట్టుకునైతే కనుక ఎలా విసురుతారు. ఈ కత్తి పట్టుకుని కూడా ఏం చేస్తుంటాడు? ఇలాగే వేస్తుంటాడు. అక్కడ పేగ తెగలేదు కానీ అయితే ఒకటి చెవి తెగిపోయిందంట. అది ఆయనకున్న పాఠం, అది ఆయనకున్న యుద్ధం నేర్పైతే కనుక అది తల తెగలేదంట, చెవి తెగిందంట. అంటే ఇలా వేసేసి ఉంటాడు. అలాగ కత్తి పుచ్చుకుని ఇలా తిప్పాలని కూడా తెలియదు అనుకుంటా. కొంతమంది ఇచ్చేసినప్పుడైతే ఏదో బాహుబలి సినిమా చూసారా,
అందులో అయితే కనుక బాహుబలి 2 అనుకుంటే కదా, 1 or 2లో ఏదో మొత్తం ఆ బిట్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా అక్కడైతే రాజు గారు, అదే ఆయనే బాహుబలి గారు ఎవరైతే ఉన్నారో ఆయన అజ్ఞాతవాసంలో ఉండి తను గొప్పతనం తెలియకుండా అక్కడికి వెళ్ళి ఒకరి దగ్గర అయితే కానీ జాయిన్ అవుతాడు. అప్పుడు అక్కడున్న ఎవరంటారు అక్కడ డంబాల పలికి ఒక ఆయన అయితే కనుక నీకు కత్తి విద్య నేర్పిస్తానని చెప్పి కత్తిస్తాడు. అప్పుడైతే కనుక నీ కత్తి ఎలా తిప్పేస్తే కనుక బాబు వీడు తెలిసిపోయింది అనుకుని చెప్పి అజ్ఞాతవాసం బయటపడిపోతున్న దృష్టితో కత్తిస్తే కనుక ఆయన ఎలా పట్టుకుని ఎలా నరుగుతాడు. ఆయనకి ఎలా ఉంటుందంటే కనుక తెలియని వాడు చేసినట్టు. పేతురు గారిది అదే పరిస్థితి. వీళ్ళకి విద్యలు తెలియదండి. ఇక్కడ కూర్చున్న మీకు కూడా అయితే కనుక మోసం చేయటం ఎలా అని బైబిల్కి చెప్పదు. దేవుని సన్నిధిలో మీకు అబద్ధం ఆడటం ఎలా అని చెప్పదండి. లోకంలోకి అయితే ఇది అవసరం. లౌక్యంగా బ్రతకటం లోకం నేర్చుకుంటుందండి, కానీ దేవుని సన్నిధిలో లౌక్యం ఉండదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. నీకు యథార్థత నేర్పుతారు. ఇక్కడ కుట్రలు కుతంత్రాలు మోసాలు ఉండవు. ఎదుటివాడిని లేపేటివి ఎలా అన్న సంగతి ఇక్కడ చెప్పరండి. మిగతా మతాల్లో చెప్పినట్టు, మిగతా దేవుళ్ళ దగ్గర నేర్చుకున్నట్టు యేసు ప్రభు దగ్గర అలా ఉండదండి. సత్యమే మాట్లాడారు. నువ్వు అబద్ధం మాట్లాడిన రోజు నువ్వు దేవునికి దూరం అయిపోతాను యేసు ప్రభు చెప్తాడు. నువ్వు అబద్ధం నీ నోట వస్తే కనుక దేవుని దగ్గర ఉండడు. నువ్వు ఎదుటివాడిని మోసం చేయటమో, ఎదుటివారి గురించి నువ్వు అపహాస్యంగా మాట్లాడతామో, కనీసం చాటువాటగా నువ్వు పంచి ఉన్నప్పుడు కూడా దేవుడు నీకైతే కనుక శిక్ష విధిస్తాడని చెప్తారు ఇక్కడ. లోకమైతే కనుక అలా కాదు. ఎంత టెక్నిక్గా మాట్లాడాలి, రాజకీయం ఎలా చేయాలి, ఎదుటివాడిని నేర్పుగా ఎలా లొంగ తీసుకోవాలి, మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి ఎలా మాట్లాడాలి, ఇదే మిగతా గ్రంథాల్లో నేర్పుతారు. కుట్రలో కుతంత్రాలు మిగతా గ్రంథాల్లో నేర్పుతారు. బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు ఓన్లీ యథార్థత, ఉన్నది ఉన్నట్టుగా దాయకూడదు. తప్పైనా రైట్ అయినా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను. ఇది దాపరికంతో కూడుకున్నది కాదు అనుకునే పరిస్థితి. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అక్కడ పేతురు గారి దగ్గరికి వస్తే యేసు ప్రభు వారు కత్తులు పుచ్చుని యుద్ధం చేసేటట్టుగా అలా చేయాల. అక్కడ కావాలనుకుంటే కనుక ఎదుటి వారి కోసం నువ్వేం చేయాలి? ప్రాణం పోగొట్టుకో. నీకు నష్టం ఏంటి? చావడానికి సిద్ధపడు, చంపడానికి ఇష్టపడద్దు. ఎదుటివాడు ఒక కత్తి పుచ్చుకుని నీ మీదకి వచ్చినప్పుడు కూడా, వాడు నన్ను పొడిచి చంపేస్తాను అనుకున్నప్పుడు కూడా నేను సిద్ధం. ఎందుకంటే వాడు చంపాలనుకున్నంత మాత్రం చేత నా ప్రాణం పోదు. నా ప్రాణం ఉండాలేదో నిర్ణయించవలసింది ఎవరు? నా ఒంటి మీద ఏగవాలనుకుంటే కనుక నిర్ణయించవలసింది ఎవరు? ఆ దేవుని యొక్క పర్మిషన్ లేకుండా అది జరగదు. వాడు కత్తి పుచ్చుకొచ్చినప్పుడు కూడా వాడు అక్కడ ఆగిపోతాడు తప్ప కత్తి పైకెత్తి అలా ఉండిపోతాడే కానీ వాడు ఏం నన్ను ఏం చేయలేడు. మీరు మొదటి రాసుల గ్రంథం చదువుతున్నప్పుడు యెరోబాము ఒక రాజు దగ్గరికి వస్తే యెరూషలేము నుంచి ఒక ప్రవక్తని దేవుడు పంపించాడట. బేతేలి పట్టణంలో అతను ఒక బంగారు దూడ చేయించి ఇదే మీకు దేవుడని చెప్పి అక్కడ ప్రజలందరినీ మోసం చేస్తున్నప్పుడు యెరూషలేము చెల్లిన ప్రవక్త అయితే కనుక నువ్వు చేసేది తప్పు యెరోబాము, ఇక్కడ జరుగుతున్నది తప్పు, మీరు చేసేది దేవునికి విరోధం. దేవుడు మీకు ఏం చెప్పాడు? ఎందుకు ఈ రాజ్యం ఇచ్చాడు? ఈ పాలు తేలిన ప్రపంచ దేశం ఇచ్చి మీకైతే కనుక ఆ దేవుని సన్నిధిలో ఉండమని చెప్తే మీరేంటి ఎలా చేస్తున్నారు? ఏదో ఒక రోజు అయితే కనుక రాబోతున్న యోషే వచ్చి దీన్ని అంతటి తగలబెట్టేసి ఇక్కడ మనుషులను అయితే తగలబెట్టే రోజు వస్తుంది, ఇదే నా శాపం అని అంటాడు. ఒకసారిగా బలిపీఠం మీద ఉన్న యెరోబాముకి కోపం వచ్చేస్తుంది. బలిపీఠం మీద యెరోబాము కోపం వచ్చి ఆయన పట్టుకోని చెప్పి చేయి చాచాడట. అంతేనా? వాడు చేయి చాచాడు, ఏమైపోయింది? ఇలాగే ఉండిపోయాడట. ఇలా చేయి చేశాడు, వెంటనే చేయి ఉండిపోయింది. ఇలాగే ఉండిపోయింది, ఇంకా కదలలేదు. నీ మీద కత్తి పట్టుకొచ్చిన ఇలాగే ఉంటుంది, కత్తి పడదు. వాడు బాంబు పెట్టాలనుకున్నా లేకపోతే నీకు తుపాకీ పట్టుకోవాలనుకున్నా దేవుని చిత్తం లేకుండా వాడు చేయగలడా? వాడు కత్తి పుచ్చుకొచ్చాడు, ఇంత కంగారు పడతావు? దేవుని ఇష్టం లేకుండా నన్ను ఎవరూ కూడా ఏమీ చేయలేరు. పేతురు గారికి అదే నేర్పాడు యేసు ప్రభువారు. తెలియక అతనైతే కత్తి తిప్పుతున్నప్పుడు ఎందుకంత కంగారు ఎందుకు? నేను ఎందుకు వచ్చానో తెలుసా? చనిపోవడం కోసం వచ్చాను. నేను చనిపోవడం కోసం వచ్చాను. బ్రతకాలనుకుంటే నేను వేరే దారి ఉంటుంది. అప్పుడు యేసు ప్రభువు వరకు మాట్లాడుతున్నాడు, ఒకవేళ కనుక మీరేదో నన్ను రక్షించడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ప్రభువా నన్ను రక్షించడానికి కనుక ఒక్క మాట కనుక నేను దేవునితో చెప్తే నా తండ్రి కన్నా నేను విన్నవించుకుంటే వెంటనే ఎంతమంది వస్తారు ఇక్కడికి? 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందిని దేవుడు ఇక్కడికి పంపించగలడు కదా. వాళ్ళందరూ నా చుట్టూ వలయాకారంగా ఉంటే నాకు రక్షణ కలిగించేంత శక్తి నాకు ఉంది. దేవుడైతే నాకు అది ఇస్తాడు. కానీ చనిపోవడం కోసం వచ్చిన వాడికి నా రక్షణ ఏంటి? నన్ను రక్షించడం ఏంటి? నేను చనిపోవడం కోసమే, నా ప్రాణం పెట్టడం కోసం వచ్చి అన్నాడు ఆయన. ఈ మాట అంటే కనుక లోకానికి తెలియట్లా. వాళ్ళేమన్నారు తెలుసా? తన్ను తానే రక్షించుకొనలేని వాడు ఇతరులను రక్షిస్తాడా? పలికారుగా రోజు యేసుప్రభు శిలువలో ఉన్నప్పుడు వాళ్ళు పలికిన మాట అదే. తన్ను తానే రక్షించుకోలేకపోతున్నాడు. శిలువుకు తను అప్పగిస్తే కనుక మేకులు కొట్టేస్తే రక్తం కారుతుంటే తన నెత్తి మీద తల ఒకరు కనుక దాన్ని పెడితే ముళ్ళక కిరీటం పెడితే ఇవేమీ కూడా అతను రక్షించుకోలేకపోయాడు. ఇవేమీ తనకే చేత కానప్పుడు నిన్నేమి రక్షిస్తాడు? మిమ్మల్ని ఏమి రక్షిస్తాడు? ఆ రోజు పలికిన మాట ఈ రోజు కూడా లోకంలో ఇప్పటికే పలుకుతుందండి. ఈ బుద్ధిహీనులు అనుకున్న వాళ్ళు కొద్దిపాటి కూడా జ్ఞానం లేని అజ్ఞానం బ్యాచ్ ఉంది కదా,
ఈ అజ్ఞానులు అనుకున్నవారు యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి కూడా అయితే కనుక తప్పుగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. యేసు ప్రభు అయితే కనుక బ్రతకడం కోసం రాలేదురా, కాకిలాగా కలకాలం ఉండటం కోసం రాలా. యేసు ప్రభు చనిపోవడం కోసం ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో అక్కడ పట్టబడిన మాట అదే, ఏలయముగా మరణము నొందునట్లు అతని ప్రాణమును ధారపోసాను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడేను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశారు. అందరూ చేసిన పాపాలు చివరికి ఆయనకు వచ్చింది. అతను మన గాయములను అయితే కనుక మన దెబ్బల కోసం అయితే కనుక ఆయన భుజం కాసేశాడు. మన కొరకు ఆయన చనిపోయాడు. వాస్తవంగా నువ్వునే చావాల్సింది, కానీ మన నిమిత్తం ఆయన చనిపోయాడు. ఈయనేమో ఆ పని చేస్తే లోకానికి ఏం కావాలి? హీరో గారంటే అలా ఉండకూడదు. ఈరోజైతే కనుక మనకి హీరో మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. మన హీరో ప్రభువైన యేసుక్రీస్తు వారే. కానీ ఆ హీరో ఎలా ఉండాలి? లోకం దృష్టిలో తల అలా చెదిరిపోకుండా ఇలా అనుకుని 1000 మందిని సింగిల్ హ్యాండ్తో కొట్టేసేటట్టు ఉండాలి. ఈయన బట్టలు నలిగిపోకుండా చెమట పట్టకుండా అయితే కనుక 1000 మందిని అయితే కనుక అలా అలా నరుక్కుంటూ వెళ్ళిపోతాడు. మీరు సినిమా యాక్టర్లు చూసారా? ఆ సినిమా యాక్టర్ హీరోగాలను చూసినప్పుడైతే కనుక ఆయనకి రాని విద్య అంటూ ఉండదు. తెలుసా మీకు సంగతి? కడు దీనమైన కుటుంబంలో పుడతాడు ఆయన. ఇంట్లో సైకిల్ కూడా ఉండదు. మొదట్లో మనకు చూపించినప్పుడు అలాగే చూపిస్తారు వాళ్ళు. ఆయన అడుక్కుంటూ తినుకుంటూ బతుకుతాడు, అందరి దగ్గర చీ అనిపించుకుంటూ బతుకుతాడు. కానీ ఫైనల్ క్లైమాక్స్ ఫైట్కి వచ్చినప్పుడు ఆ ఫైనల్ క్లైమాక్స్ ఫైట్కి వస్తే కనుక ఆయన ఏం చేస్తాడు తెలుసా? విమానం కూడా నడిపేస్తాడు ఆయన. వీడికి సైకిల్ తొక్కడం రాదు, కారు నడపడం రాదు, ఏమీ నడపడం కూడా విమానం కూడా నడిపేస్తాడు. ఏంటంటే ఇది సినిమా, ఇది ఇష్టం మనుషులకి. ఇది నిజమా కాదా అనే లాజికల్తో పని లేదు. ఇది జరుగుతుందా లేదని ఎవడొచ్చాడో, కానీ వాళ్ళకైతే మాత్రం అబ్బా మా హీరో గారు అలా చేశారని. కానీ మా హీరో గారు రియల్ హీరో కాదైనా. మనుషుల యొక్క జీవితాన్ని గురించి అయితే కనుక ఆయన తెలుసుకోవడానికి లోకానికి వచ్చాడు. మనుషుల పాపములు అయితే కనుక ఆయన భరించడానికి, వారి నిమిత్తం అయితే కనుక సిలువలో బలియాగంగా సమర్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. మన దోషంలో భరించాడు, అందుకనే చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఆ రాయబడిన మాట 12వ వచనం చూడండి, అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఏలయనగా మరణము నొందునట్లు అతని ప్రాణమును దారపోస్తాడు. చావడానికి ఆయన ఇష్టపడినప్పుడు మేకలు ఎందుకు తీసుకుంటాడు? చావడానికి ఇష్టపడినప్పుడు ఆయన తప్పించుకునే మార్గం ఎందుకు ఇష్టపడతాడు? కావాలనుకుంటే కనుక ఆయన ఏదైనా చేయగలడు, కానీ చనిపోవాలి. లోకం యొక్క క్రూరత్వం, లోకం యొక్క దుష్టత్వం, మనిషి చెప్పే అబద్ధం, మనిషికి ఉన్న బలహీనత ఒక నీతిమంతుడిని కూడా ఎలా చంపేస్తుందో అన్న సంగతి తెలియాలి. నువ్వు అబద్ధం ఆడేనే అనుకున్నావు, చిన్నదే కదా అనుకున్నావు, కానీ చిన్న అబద్ధం ఒక మనిషిని ఎలా చంపేస్తుందో తెలుసా? నువ్వు చేసే చిన్న మోసం ఎదుటివాడి ప్రాణానికి ఏ విధంగా హాని కలుగుతుందో తెలుసా? నువ్వు చెప్పాల్సిన చోట నిజం చెప్పకపోతే, ఒప్పుకోవాల్సిన చోట కానీ నువ్వు నిజం ఒప్పుకోకపోతే ఒక నిజాయితీ పరుడిని ఎలా చచ్చిపోతారో తెలుసా? యేసుప్రభు అదేనండి. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడవలసిన వారు మాట్లాడలేదు, మాట్లాడకూడని వారు మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. ఇవన్నీ మామూలులేని మీరు అనుకుంటున్నారు, కానీ నిర్దోషి అనుకున్న యేసుప్రభు చచ్చిపోయాడు రోజు. అదే యేసుప్రభు చరిత్ర. నిర్దోషి అనుకున్న యేసుప్రభు చచ్చిపోయాడు. ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ మనుషుల యొక్క మాయోపాయాలు, మనుషుల యొక్క బలహీనతలు, మనుషులకున్న పిరికితనం, కొన్ని సందర్భాలు అయితే కనుక మనుషులకున్న కఠినత్వం యేసు ప్రభుని చంపేస్తుంది. ఎందుకంటే లోకానికి ఆయన నచ్చలా. ఈరోజు కూడా నచ్చట్లేదు. ఈరోజు కూడా లోకానికి నచ్చడండి. తిని తాగి ఎవరైతే కనుక సుఖంగా సంతోషంగా అదే డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో, లేకపోతే కనుక తీన్మారి డప్పులు పెట్టుకుని కొట్టుకుంటూ వెళ్ళిపోయేది ఏదైతే ఉంటుందో అది అందరికీ నచ్చుతుందని. అలా చేయమని చెప్పే దేవుళ్ళు నచ్చుతారు, అలా చేయమని చెప్పే రాజులు నచ్చుతారు. అలాంటి వారిని ఈరోజు హీరోలుగా కొనియాడతారు. అలా కాకుండా నెమ్మదిగా ఉండండి, సమాధానంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, వినయంగా ఉండండి అని చెప్తే కనుక ఈరోజు ఎవరికి నచ్చుతుంది? ఈరోజు ఎవరికి నచ్చుతుంది? దేవుని పేరు మీద అయితే కనుక డ్యాన్స్ వేసేవాడికి నచ్చుతారు. ఏ దేవుడైతే కనుక తమ డ్యాన్స్ వేయిస్తాడో, ఏ దేవుడైతే కనుక ఫుల్గా తాగనిస్తాడో, ఏ దేవుడైతే కనుక వాళ్ళైతే కనుక విచ్చలవిడిగా ఉండేటట్టుగా వారైతే కనుక సుఖాన్ని సంతోషాన్ని అనిపించడానికి ఎవరైతే ఒప్పుకుంటారో వారిష్టం ఈరోజు లోకానికి. తప్పు. దేవుడు దాన్ని సహించడా. తాత్కాలికమైన సుఖభోగాల కోసం కాదు. నువ్వు దేవుని దృష్టిలో పరిశుద్ధుడిగా ఉండాలనుకుంటే ముందు వీటన్నిటిని విసర్జించు. ఈరోజు లోకపరంగా నువ్వు ఉండొద్దు, అది కరెక్ట్ కాదని చెప్తే మరి అందరికీ తృణీకరంగానే ఉంటుంది కదా. అందుకని యేసుప్రభు ఏమైపోయాడు అనుకున్నప్పుడు చూడండి, 4వ వచనం లేదా 3వ వచనం చివరి వచనం చదవాలి, లేదా 3 మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను. పిచ్చేంటి ఈయనకి? ఇంత ఉల్లాసంగా ఉంది, క్రిస్మస్ పండుగ, ఒక దుమ్ము లేపేయచ్చు కదా, ఉన్నది కదా, మంచి సౌండ్ సిస్టమ్ పెట్టాం, మంచి లైటింగ్, జనులందరూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు. ఈ టైంలో డ్యాన్స్ పెట్టుకుంటే, తీన్మారి డబ్బులు పెట్టుకుని స్టెప్పులు వేస్తే ఉన్నాయి కదా ఈరోజు. అది కదా కోరుకునేది. ఈరోజు లోకంలో కోరుకునేది అదే. అలాంటి వారిని బాగా ఎంకరేజ్ చేస్తారు. బహుశా ఎంకరేజ్ చేస్తున్న ఉద్దేశంతోనే ఈరోజు చాలా క్రైస్తవ సంఘాలు, ఆల్మోస్ట్ 90% ఆఫ్ క్రైస్తవ సంఘాలు కూడా ఈరోజు వీటిని అయితే కనుక ఎంకరేజ్ చేసే పరిస్థితి వస్తుంది.
ఓకే, మీ భక్తిలో మీరు ఉండండి, మీరు ప్రార్థన చేసుకోండి. పిల్లలేదో డ్యాన్స్ చేసుకుంటారట, తెలుసా మీకు సంగతి? మీరందరూ ఈ కార్యక్రమం మీద ఉండండి, వాళ్ళేదో పార్టీ చేసుకుంటారట. పండగ కదా, పండగ పేరు చెప్పుకుని దేవుడి పేరు చెప్పుకునైతే కనుక అది కాదు, అది కుదరదు. మీరు ఎంత చెప్పినప్పుడు కూడా మీ మనస్సును అణుచుకోండి. లోకాన్ని చూసి మీరు ఏమాత్రము కూడా కనుక తొందరపడకండి. మీ మనస్సును అణుచుకోండి. బయట చూసైతే కనుక బాగుంది కదా, నిజమే. కొన్ని సందర్భాలు చూస్తున్నప్పుడు, బయటకి ఎక్కడైనా పెళ్ళిళ్ళకో పేరెంటాలకి వెళ్ళినప్పుడు మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది, అవి చూస్తున్నప్పుడు మనం కూడా చేస్తే బాగుంటుంది కదా, నాకు కూడా ఇలా ఉంటే బాగుంటుంది కదా. మనసు అయితే తెలియకుండా అయితే కనుక ప్రొవొకేషన్ అంటారండి. మనమైతే ప్రలోభ పడిపోయే పరిస్థితి వస్తుందండి, మనం కూడా చేస్తే బాగుంటుంది కదా అని. ఎన్ని చేసినప్పుడు కూడా మనసునైతే కనుక అణుచుకోవటం తప్పు. చూడడానికి అది బాగుండొచ్చు, వినటానికి బాగుండొచ్చు, ఇది అనుభవించడానికి కూడా బాగుండొచ్చు, కానీ దేవునికి నచ్చదు. ఈ పని దేవునికి నచ్చదు, వద్దు, ఆ పని మనం చేయకూడదు అనుకుని తామైతే కనుక కంట్రోల్ చేసుకునే వాళ్ళు ఎంతమంది? యేసుప్రభు అదే చెప్పాడు, తొందరపడకండి, కోప్పడకండి. యోహాను యాకోబుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి రోషం వచ్చిందంట ఓ సందర్భంలో. యేసుప్రభుని చూసి వాళ్ళు తృణీకారం పొందుట కోపం వచ్చేసింది వాళ్ళకి. ఎందుకు కంగారు పడతారు, ఉండండి, మీరు మాట్లాడకండి. ఓ సందర్భంలో దావీదు గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా షిమి వచ్చి తిడుతున్నప్పుడు కూడా పక్కన వాళ్ళకి కలిగా కోపం వచ్చింది. కానీ దైవజనుడిగా ఉన్న దావీదు అయితే మాత్రం అన్నాడు, కంగారు పడకండి, మీరు నోరు మీయండి, నాకు లేని బాధ మీకెందుకు? తిట్టింది నన్ను కదా, మీరెందుకు కంగారు పడతారు? మీసం తిప్పేస్తే గొప్ప అని మీరు అనుకుంటున్నారు, గుండెలు బాధేసుకుంటే గొప్ప అని మీరు అనుకుంటున్నారు. తొల్ల జరుచుకోవడం గొప్ప కాదండి, తొల్ల జరుచుకోవడం గొప్ప కాదు. ఈరోజు లోకంలో మనుషులైతే కనుక అలా గొప్పగా ఉంటే హీరో అనుకుంటున్నారు, తగ్గించుకుంటే హీరో. యేసు ప్రభు చెప్పింది అయితే కనుక తగ్గించుకుంటే హీరో, లోకమైతే హెచ్చించుకుంటే హీరోగా ఉంటుంది. ఈరోజు ఉన్నా లేకపోయినప్పుడు కూడా అందరి ముందు బిల్డప్. మొహమ్మద్ అందం లేకపోయినా మేకప్ వేసుకుంటే బిల్డప్, అది గొప్ప చేసుకోవాలి కదా. చేతి నిండుగా డబ్బులు లేకపోయినప్పుడు కూడా ఏదో కొద్దిగా పప్పు చేసుకుని అప్పులు పాలైపోయి కూడా చాలామంది ఈరోజు గొప్ప చేసుకోవడానికి. చిన్నగా ఉండాల్సింది కూడా పెద్దగా ఉండేటట్టుగా నలుగురికి ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నించడం ఈ లోకం యొక్క మర్యాద. యేసుప్రభు దగ్గరికి వస్తే నీకు ఎంత ఉన్నా, మొయ్యలేనంత ఉన్నప్పుడు కూడా నువ్వు తగ్గించుకో. నువ్వైతే కనుక ఊహించినంత సంపద నీకున్నప్పుడు కూడా తగ్గించుకో. ఈ తగ్గించుకో అన్న మాట లోకానికి నచ్చదండి. అందుకనే లోకమంతా ఏం చేస్తుందట, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను ఎలా కనపడుతున్నాడు? తినమంటే కనుక తినలేదనుకోండి, రోగమైన ఉందా, షుగర్ కానీ వచ్చిందా, నీకైనా బీపీ ఉందా, నీకైనా గుండె నొప్పి ఉందా, తినట్లేదండి. ఉన్నది కదా అని తినేయటం కోసమా? పట్టరానంత కాదు కదా. మనసులేం బాగాలేదా, ఏమైంది అంటే, ఏమీ వేసుకోకపోతే అంటే ఖరీదైన వస్త్రాలు వేసుకోకపోతే మనసు బాగానంట. ధరించవలసిన ఆభరణాలు అయితే కనుక ధరించుకోకపోతే కనుక అందరికి ఉన్నట్టు మనం లేకపోతే కనుక ఏమీ లేనట్ట. ఇట్ ఇస్ ద సింపుల్గా ఉన్నారేంటి మీరు? మరి సింపుల్గా ఉండకపోతే ఏం చేస్తారో? యేసుప్రభు యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ అండి. ఆయన ఒకటే మాట అన్నాడు, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుషు కుమారుడు తలవాల్చుకోవడానికి చోటు కూడా లేదు. అంటే కనుక ఇంత మరి ఇంత చీపే. నేను పుట్టింది ఎక్కడ అనుకున్నారు? పశువుల పాకలో. నేను పొడుగోబెట్టబడింది ఎక్కడో తెలుసా? పశువుల తొట్లో. చివరికి యేసుప్రభుని చంపేసినప్పుడు కూడా ఆయన చావు కూడా దేని మీద? శిలువ మ్రాను మీద. తగ్గించుకోవటం చేతకాక ఆయన ఎంత గొప్పడో తెలుసా? ఆయన ఎలా పెరిగాడు అనుకున్నప్పుడు మీరు ఇలా ఒకరు ఇచ్చేసారేమో. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము. ఆయన ఇనీషియల్ స్టేజ్ ఎలా ఉందంటే, పరలోకమందున దేవుడు ఆయన సన్నిధిలో ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రారంభం అనుకుంటే, మనకు తెలిసినంతవరకు ఆయన ఎక్కడున్నాడంటే అక్కడ రాయబడిన మాట నేను చదువుతున్నాను చూడండి. నేను ఎప్పటి నుంచి ఉన్నాను అనేది ఆ 8వ అధ్యాయం అయితే కనుక అక్కడ మొదటి నుంచి చదవాలండి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ పక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గంలోనూ అది నిలుచుచున్నది. గుమ్మముల ఎద్దను, పురద్వారమునొద్దను, పట్టణపు గౌనుల ఎద్దును నిలువడి అది ఎలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను. చదివారుగా యెషయా మాట మనం ఎంతవైతే అపోస్తల కార్యములు కూడా చూసాంగా. ఎవరు వింటున్నారు? మా మాట ఎవడు వింటున్నాడు? ఎంత చెప్తే మాత్రం వింటున్నారు? యేసుప్రభు చెప్తున్నాడు. ఇంకా చదువుకుంటూ వస్తే అని అంటున్న మాటలు 6వ వచనం, నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదని వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీ నీతిగలవు. యేసుప్రభు ఒకళ్ళు మాట్లాడితే కనుక ఎలా ఉంటుందో అనుకున్నప్పుడు చూడండి, అందులో ఏముండదట? మూర్ఖత అయినను కుటిలిత అయినను లేదు. అవన్నీ వివేకికి తేటగాను, తెలివి నొందిన వారికి యథార్థంగా ఉంటుంది. యేసుప్రభు మాట కనుక ఒకళ్ళు అందులో తీయదని అర్థం కావాలనుకుంటే ముందు మనమేమై ఉండాలి? వినేవాడికి దమ్ము ఉండాలి.
ముందు వినేవాడు ఎలాంటి వాడు అనుకున్నప్పుడు అక్కడ చెప్తున్నాడు, తెలివి నొందిన వారు వివేకులకి అది అర్థమవుతుంది. దేవుని మాటలు నీకు అర్థం కావాలనుకుంటే ఎవరు పడితే వాళ్ళకి కాదండి. ఏదో తెలుసు అంటారు కదా, సువాసన ఎవరో తెలుస్తుంది, ఎవరో తెలుస్తుంది సువాసన. లోకంలో మనుషులకి అదే. ఎవరి దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక ఆ విలువ తెలియనప్పుడు బురద గురించే ఆలోచించే పందికి శుభ్రతను గురించి చెప్తే కనుక ఏం బాగుంటుంది? పెంట తినే కుక్కకి పరిశుద్ధతను గురించి ఏం బోధిస్తే ఏం బాగుంటుంది? లోకంలో ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. అందుకని దేవుని మాటల యొక్క విలువ అర్థం కావట్లా. అప్పుడు యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకుంటూ ఏమంటున్నాడు చూడండి, అక్కడ 27వ వచనం చదువుతున్నాను. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటేని. యేసు ప్రభు వారి గురించి వస్తే లేత మొక్క వలె పెరిగాడు కదా, ఆ లేత మొక్క ఎక్కడ ఉందనుకున్నప్పుడు దేవుడు ఈ సృష్టిని సృష్టించేటప్పుడు నేను అక్కడ ఉన్నాను. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. యేసుప్రభువారు ఏం చేసేవారట? అక్కడ ప్రధాన శిల్పి అంటే అర్థం ఏంటి? పని చేసేవారని అర్థం. ఆ దేవుడు ఏది చెప్తే కనుక అది నిర్ణయించుకున్న మాదిరిని బట్టి చక్కగా పని పూర్తి చేస్తూ నేను దేవుని ఎద్దైతే కనుక అనుదినము ఉన్నాను, నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి నేను కూడా ఏం చేశాను? ఆనందించాను. నరులను చూసి, ఆయన దేవుడు సృష్టించిన నరులను చూసి యేసుప్రభువారు అయితే కనుక ఆనందించే పరిస్థితిలో ఇప్పుడు నరులను రక్షించడం కోసం ఎక్కడికి రావాల్సి వచ్చింది? ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఈ లోకానికి వచ్చినందుకు నరులను చూసి ఆనందించిన యేసును ఇప్పుడు నరులు మెచ్చుకున్నారా, తిట్టారా? వీళ్ళేం చేశారు? యేసుప్రభుని ఏం చేశారు? వీళ్ళు చెడిపోయారు కదా, వీళ్ళు సరిచేద్దామనే ఉద్దేశంతో యేసుప్రభు అక్కడి నుంచి వస్తే యేసుప్రభుకు ఇప్పుడు ఏమొచ్చిందట? తృణీకారం. ఆయన చూడనొల్లని వారిగా ఉన్నారట. మనం చదువుతున్న 53 అధ్యాయం మీరైతే కనుక బాగా బట్టి కొట్టాలండి. ఈ 40 రోజులు అయితే కనుక మీరు దాన్నే ధ్యానించేటట్టు ఉండాలి. అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయము. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. పరలోకముందున దేవుడు నరుల పాపములు బట్టి, వారి అపరాధములు బట్టి వాళ్ళు చచ్చిన వారై ఉంటే వారిని రక్షించడం కోసం ఎవరిని పంపాలా అన్న ఆలోచనతో ఆయన పలుకుతున్నాడట. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను, ఇది సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో చూశారు కదా, నేను ఆయన దగ్గర సంతోషించిన నేను అనగా యేసుప్రభువారు, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినిచుందురు కానీ గ్రహింపకుందరు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనుకుందరు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులను మందపరిచి కన్నులు ముయించుమని దేవుడు నాతో చెప్పాడు కదా. చెప్పిన మాట వాళ్ళకి ఏమవుతుంది? నిజంగా వినవలసిన విధంగా వినకపోతే, వినే హృదయం అనుకోండి, ఆ మాట అయితే కనుక ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తుంది. కానీ వినవలసిన విధంగా ఉండకపోతే కనుక వచ్చిన మాట చివరికి ఎత్తి కనుక వాళ్ళకి కీడుగానే పరిణమించే పరిస్థితి వస్తుంది. నువ్వు దేవుని చిత్తాన్ని కనుక నమ్మి కనుక గ్రహిస్తే ఒకలా ఉంటుంది. నువ్వు నమ్మకంతో దేవుని సన్నిధికి వస్తే కనుక నిజంగా నీ జీవితం బాగుంటుంది. కానీ దేవుని సన్నిధికి వచ్చి కూడా ఉండకూడని విధంగా ఉంటే, ఆ మాటలను కనుక నువ్వు నిర్లక్ష్యంగా కనుక ఒకరు విన్నట్టయితే, నువ్వు విని కూడా వాటికైతే కనుక ఒకరు నీ చెవిని ఇవ్వకపోతే కనుక జరగబోయే పరిణామం ఏంటి తెలుసా? నీ హృదయాన్ని కొవ్వు పట్టేటట్టుగా ఎవరు చేస్తారట? ఒకరు కొవ్వు పట్టింది అనుకోండి. మనం కూడా అంటారు కదా, తల్లిదండ్రులు కూడా చాలామంది పిల్లలు అంటారు, భర్త భార్యను కూడా ఒకరినొకరు అనుకుంటారు, నీకు కొవ్వెక్కిపోయింది, నువ్వు కొవ్వెక్కిపోయింది కనుక మాటేను, పోయే కాలం వచ్చింది, నేనేం చేయను. నువ్వు కొవ్వు పట్టేసింది కనుక నీ మాట అయితే కనుక వినను, తద్వారా అయితే కనుక నువ్వు నష్టపోయే రోజు వస్తుంది కదా. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అలాగే ఉంది. అలా ఉండబట్టే యేసుప్రభుని అయితే కనుక మనం ఏం చేస్తున్నామట? తృణీకరిస్తున్నాం. ఆనాటి వారైతే కనుక యేసుప్రభుని ఘోరాతి ఘోరంగా చంపేశారు. ఆయన తప్పు చేసి కాదు, దోషం ఉండి కదా ఆయన చనిపోయింది. ఆయన నిర్దోషే కూడా చచ్చిపోయాడు అనుకుంటే కారణం మనకు ఒంటికి పట్టిన కొవ్వు పట్టి మనకి ఈరోజైతే కనుక మన మనస్సు అయితే కనుక చెడిపోయి మన కళ్ళుకు పొరలు కట్టేసి ఏం చూస్తున్నామో తెలియట్లేదు. నువ్వు చేసే తప్పుని కనుక తప్పు అని చెప్తే ఊరుకోలేకపోతున్నాం. మనం ఒక నిర్దోషిని ఎందుకు కొట్టేస్తాను అనుకుంటే కనుక తప్పని చెప్పినా ఊరుకోవట్లేదు. మోషేనైతే కనుక ఇశ్రాయేలుడు అనుకున్నప్పుడు నేరం మోపేశారట. ఇగో నిన్నైతే కనుక వీడు పలానావాన్ని చంపేశారని చెప్పేసి అందరి ముందు అరిచేస్తాడట. ఇంతకీ ఏం చెప్పాడు మోషే? అయ్యలారా, మనమందరం కూడా తోబుట్టులు కదా, మీలో ఒకరికొకరు అన్యాయం చేసుకోవడం తప్పు కదా, ఇదేనా నువ్వు చేసేది తప్పు,
నువ్వు చేసేది అన్యాయం, అలా చెయ్యొద్దు. ఇది మోషే చెప్పిన మాట. ఎప్పుడైతే కనుక తను చేసిన దాన్ని అన్యాయం అన్నాడో కోపం వచ్చేస్తుంది అతనికి. వెంటనే కోపం వచ్చి, నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా, నిన్నైతే ఒకరిని చంపేశాను అన్నాడంటే. నేను చంపేస్తాను ఇక్కడ మోషే భయపడి అక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంతే. బాప్తిస్మ యోహాను చెప్పాడట, సర్ప సంతానమా, మీరు మారరా, ఇంకా ఎంతసేపు ఇలాగే బ్రతుకుతారా, మీ తప్పులు చేస్తున్నారు, ఎందుకు అలా ఉంటున్నారు, పోతారు. ఈరోజు మీరు తాత్కాలికంగా సుఖం అనుకుంటున్నారు, ఈరోజు మీరు చేసే తప్పులు సమర్థించుకున్నారు, ఈరోజు ఎవరు చూడలేదు కదా అన్న ఉద్దేశంతో మీరు ఇది అంటారు కదా, గర్వంగా వెళ్ళిపోతున్నారు. దేవుడు అన్నిటినీ చూస్తున్నారు. మీరు చేసిన ప్రతి పనికి తీర్పు తీర్చే రోజు వస్తుంది. ఆయన చేతిలో పడితే కనుక మహాభయంకరం. దయచేసి వినండి నా మాట. మీరు మారు మనసు పొందండి బాప్తిస్మ యోహాను చెప్తే తీసుకెళ్ళి ఏం చేశారు ఆయన్ని? హేరోదు రాజు ఏం చేశాడు? రే, నీ తమ్ముడు భార్యను తెచ్చుకుని నువ్వు ఉంచుకోవటం ఏమన్నా బాగుందా? ఇది ఆయన అన్నమాట. నీ తమ్ముడు భార్యను ఉంచుకోవటం ఏమన్నా బాగుందా? ఇది కరెక్ట్ కాదు కదా. పైగా నువ్వు రాజువి, దేశాన్ని పరిపాలించే రాజువి. రాజు అయిన నువ్వే ఇలాంటి అన్యాయం చేస్తే నీ ఏలుబడిలో ఉన్న ప్రజలందరూ ఏం చేస్తారు? నిన్ను చూసి వాళ్ళు కూడా తప్పు చేస్తారు కదా. తప్పు కదా, వద్దు అని అన్నాడు. అదిగో నన్నంటవా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉంచుకున్నది, ఈయన కూడా ఉంచుకున్నవాడు, ఇద్దరు కూడా అయితే కనుక కసికట్టేశారు. వాళ్ళు పగబట్టేశారు. తీసుకెళ్ళైతే కనుక బాప్తిస్మ యోహాను తలను నరికేశారు. ఏం చెప్పినందుకు, ఏం చేసినందుకు? ఈరోజు ఇక్కడ కూర్చుని మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా తప్పును ఒప్పుకోలేని మనస్తత్వం మీకు ఉన్నట్టయితే, మీ పాపాన్ని ఇప్పుడు కూడా విడిచిపెట్టలేని మనస్తత్వం మీకు ఉన్నట్టయితే, మీరు చేసింది ఇప్పటికైనా కానీ మీరైతే కనుక కనీసం అది సమర్థించుకోవడం మానేసి ఇప్పటికైనా ఒప్పుకోవడం కనుక మీరు నేర్చుకోకపోతే మీరు కూడా అలాగే చంపేస్తారు. మీరు అలాగే చంపేస్తున్నారు. మీరు చేసిన తప్పుని ఎవరైనా కనుక ఖండిస్తే వెంటనే వాళ్ళ మీద 4 నిందలు వేసేస్తున్నారు. మీరు చేసే తప్పుని కనుక తప్పు ఇలా చేయకండి అంటే చాలు, వెంటనే పెద్ద చెప్పొచ్చాడు, ఈయన గురించి మాకు తెలియదు ఏంటి. ఎందుకది? ముందు మీ తప్పు అయితే పరిష్కరించుకోండి. తప్పు చేయడం సహజం, తప్పు చేయరని అనట్లేదు. అందరము పాపం చేసిన వాళ్ళమే. కానీ ఆ పాపం చేసినందుకు కాదు, దేవుడు నీకైతే కనుక అది తెలియపరిచిన రోజున నువ్వేం చేయాలి? ప్రభా తప్పైపోయింది, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను, ప్రభా నన్ను క్షమించు. 51వ కీర్తనలో దావీదు గారు అయితే కనుక తన తప్పు తెలుస్తున్న రోజున ఆయన చేసిన పని. ఈరోజు మనకి అదే ఆప్షన్ ఉంది కదా, క్షమించమని దేవుడు కోరుకుంటున్నాడు కదా. కానీ ఈరోజు మనకున్న గర్వం, మనకున్న అహంకారం, నేను ఎప్పుడు తప్పు చేయను, నేను ఎవరి చేత వేరైతే చూపించుకున్నట్టు ఉండను, ఎవరన్నా నేనంటే కానీ నేనైతే కానీ సహించను. ఇది మన పరిస్థితి. ఈరోజు మనం ఎలా ఉందనుకుంటే తప్పమ్మా, ఇప్పటికైనా తప్పు తెలుసుకుని మారన్నామంటే కనుక మారే పరిస్థితి కాదు. నన్ను ఎవరనంటే కనుక ఊరుకోను, నన్ను ఎవరైనా ఎత్తిపడితే నేను మాత్రం అందరినీ ఎత్తిపడతాను, కానీ నన్ను ఎవరు అనకూడదు. నా తప్పుని ఎత్తి చూపితే కనుక వాళ్ళు వెంటనే నాకు శత్రువులు అయిపోతారు. ఇదేంటిది? అలా అనుకుంటే నీ భర్తను దూరం చేసుకుంటారా? నువ్వు చేసే పొరపాటు ఏంటి? ఉప్పుతో ఉన్న కూర తినలేకపోతున్నాను కదా అంటే చాలు, వెంటనే భర్త ఏమైపోతాడు? శత్రువేగా. ఒకరి కనుక భార్య దగ్గరికి వచ్చి ఇక్కడికి ఎందుకండి ఇలాంటి పనులు మీకు, ఎందుకంటే ఉన్నంతలో మనం హ్యాపీగా బతకొచ్చు కదా, ఇలాంటివి మనకు అవసరం. వెంటనే భార్యకి అయితే కనుక భర్త అయితే కనుక వెంటనే భార్యని శత్రువుగా చూసే పరిస్థితి. పిల్లల్లో ఒక మాట అంటే ఊరుకోవట్లేదు. ఈరోజు తల్లిదండ్రులకు ఒక మాట చెప్తే ఊరుకోవట్లేదు. వాళ్ళు చేసిన తప్పుని ఎత్తి చూపిస్తే వెంటనే వాళ్ళు చంపేస్తారు. యేసుప్రభు చావు కూడా అలాగే జరిగింది. యేసుప్రభు చావు కూడా అదే. ఇప్పటికైనా మీరు మారరా? దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు కొవ్వొట్టినట్టు తిరుగుతున్నారు? మీ కళ్ళకు కట్టిన కొవ్వు మీకు అలా అయిపోయింది. వాళ్ళ కొవ్వు చేత వాళ్ళ కన్నులు మెరకలై ఉన్నవి కదా, వాళ్ళ హృదయం కొవ్వు పట్టయితే కనుక దేవుడు చెప్పిన మాట అర్థం చేసుకోవట్లేదు కదా. వాళ్ళు వింటున్నారో చూస్తున్నారు. ఇంకెప్పుడు మారుతారు? మీరు మారకపోతే కనుక పరోక్షంగా ప్రతిదినము కూడా ఎవరిని సిలువేస్తున్నట్టు? మీరు యేసును. మీరు మాటి కూడా ఎబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అయితే కనుక బాహాటంగా మీరే సిలువేస్తున్నారు. మీరు కనుక సత్యాన్ని ఒప్పుకోకపోతే, ఇప్పుడు కూడా మీరు యథార్థతతో కనుక మీరు జీవించకపోతే, ఇప్పటికైనా మీలో ఉన్న మలినాన్ని తీసుకునైతే కనుక ఒకవేళ కనుక మన దేవుని చిత్తానుసారం ఉండిపోతే, నమ్ముకున్నామన్న పేరే కానీ నమ్మిన మనమే చివరికైతే కనుక యేసుప్రభుని అప్పగించేస్తాం. నమ్మేమని చెప్పుకున్నాం మనమే. ఒక ఇస్కరియోతు యూదా కంటే దారుణంగా అయితే కనుక యేసుప్రభుని అమ్మకాలు పెట్టేసే పరిస్థితి వస్తుంది. నమ్ముతున్నామా అమ్ముకున్నాం అనేది అందులో భావం అంట. చూడ 53వ కీర్తనకు వచ్చేటప్పటికల్లా ఆ మాటకి ఎందుకు వచ్చేటప్పటికల్లా ఏముందో చూడండి. అక్కడ నిశ్చయముగా 4 వచ్చిన చదువుకుంటే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు. రోగం అందే. ఎందుకు వస్తుంది రోగం ఎందుకు వస్తుంది? మనిషికి రోగం ఎందుకు వస్తుంది? పాత నిబంధనల ప్రకారం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి. రోగం ఎందుకు వస్తుంది? మోషే అక్క ఉంది ఒక ఆవిడ, పేరేంటి? మిరియాం. ఆవిడకి ఏ రోగం వచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. ఎందుకు వచ్చింది? కుష్ఠరోగం ఎందుకు వచ్చింది? పక్షవాయువు రోగం ఎందుకు వస్తుంది? యేసుప్రభు అయితే కనుక పక్షవాయువు గనవాలని చూసి ఏం చెప్పాడు?
కుమారుడా నీ పాపములు, వీడు పాపం చేస్తే పక్షవాతం వస్తుంది. ఒకవేళ కనుక దేవుని మీద తిరుగుబాటు చేస్తే కుష్ఠరోగం వస్తుంది. అంతే కదా. గెహాజీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా సేమ్ వాళ్ళందరికీ ఎలుగుబంట్లు వచ్చి కనుక చంపేసి అనుకోండి సపోజ్. అంటే అడవి మృగాలు నీ మీద దాడి చేస్తే కనుక దేనికోసం వస్తుంది? ప్రశ్న తెలుసా మీకు? అసలు ఇటలీ అంతా కూడా ఎలుగుబంట్లతో బాధపడుతుందంటే. ఇటలీ దేశం అంతా కూడా ఎలుగుబంట్లతో బాధపడి తెలుసా? అవడానికి ఇది క్రిస్టియన్ కంట్రీ. పోపు గారు కూడా అక్కడే ఉంటాడు. ఆడ పోపు గారు కూడా అక్కడే ఉంటారు. క్రైస్తవులకి గొప్ప పెద్ద అనుకున్న ఆయన కూడా అక్కడే ఉంటాడు. ఆ దేశం మీదకి ప్రత్యేకంగా ఎలుగుబంట్లు దాడి చేస్తుంటే ఇప్పుడు ఎలుగుబంట్లు చంపడానికి పూనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు వచ్చింది? కరోనా వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది చచ్చిపోయింది ఎవరో తెలుసా? మొదటి రౌండ్లో ఎక్కువ మంది తుడిచిపెట్టిపోయింది. కుటుంబాలు తుడిచిపెట్టుకుంది కూడా ఇట్లే. ఎందుకని? ఎవరి మీద తిరుగుబాటు చేశారు వాళ్ళు? దేవుని సన్నిధికి ఎవరిని తీసుకొచ్చారో తెలుసా? వాళ్ళు మనుషులు మెప్పు కొరకు. వాళ్ళైతే కనుక దేవుని సన్నిధిలోకి, చర్చిలోకి అయితే కనుక తీసుకురాకూడదు, తీసుకొచ్చి అక్కడ పూజలు కూడా చేశారు వాళ్ళు. ఏమి అంటే కనుక వాళ్ళకి ఎలా అనిపించింది? శిక్ష ఎందుకు వస్తుందండి? ఒంట్లో రోగం ఎందుకు వస్తుంది? నీ కుటుంబంలో కలత ఎందుకు వస్తుందండి? మీ కాపులో చిచ్చు ఎందుకు వస్తుందండి? ప్రతి దానికి ముందు దేవునికి మీరైతే కనుక తిరుగుబాటు, వ్యతిరేకంగా చేసిన తప్పు. మీరు రోగం వచ్చిందనుకుంటే ఏదో కారణం చెప్పుకుంటున్నారు. కారణం అది కాదండి. మీరు ఏదో కారణం చెప్పుకుంటున్నారు, కారణం కాదండి. ముందు దేవునికి విరోధంగా మనం ఉన్నందుకుగానే ఈరోజు మన ఒళ్ళంతా కూడా రోగాలమయమైపోతుంది. దేవునికి విరోధంగా ఉన్నందుకుగానే మన కుటుంబం అంతా కూడా కలతలతో ఉండిపోతుందండి. మన దేవునికి విరోధంగా మనం చేసే తప్పే. కావలసింది ఒకటే, ముందు ఒప్పుకోండి. ముందు మీ పాపములను ఆయన ముందు ఒప్పుకోండి. ప్రభువా నేను చేసిన తప్పు కళ్ళ ముందు కనపడుతుంది. నా పాపము లెక్కించాలనుకున్నా లెక్కలేని ఉన్నా ఏం చెప్పను నీకు? నన్ను కరుణించు ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా, నాలో ఉన్న ఈ దోషాన్ని తీసే ప్రభువా. అప్పుడు కదా అడగాల్సిందే. అక్కడ అంటున్న మాట చూడండి, నిశ్చయముగా అతను మన రోగములను భరించాను, మన వ్యసనములను వహించాను, ఆయనను మొత్తబడిన వానుగాను, దేవుని వలన బాధింపబడిన వానుగాను, శ్రమనొందిన వానుగాను మనం అతన్ని ఎంచితి. మనకు వచ్చిన రోగాన్ని ఆయన వహించుకుంటే ఆయన రోగాన్ని బట్టి మనమేమనుకుంటామంట? ఏం పాపం చేశారో ఏంటో బాబు, ఏం తప్పు చేశారో ఏంటో, ఏ తల్లి కర్ర పెట్టో అనవసరంగా దెబ్బలు తింటున్నాడు కదా అనుకున్నారట. ఇంతకీ ఎవరు దెబ్బలయ్యి? మన మీద పడాల్సిన దెబ్బలు ఆయనకు మీద పడితే మళ్ళీ మనం వెళ్ళి ఎవరిని ఓదారుస్తున్నారో తెలుసా? ఆనాడు యెరూషలేము కుమార్తెలు కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఉన్నారట. అయ్యో ప్రభా నీకేంటి ప్రభా ఈ బాధలు, నీకేంటి ప్రభా కష్టాలు, నీకు వచ్చిన ప్రభా అదే నాకు వచ్చిన బాగుండని అన్నారంట. చాలామంది అంటూ ఉంటారు కదా, నీ సావు నీకు ఎందుకు వచ్చింది, నాకు వస్తే బాగుండని. నీకోసం చచ్చిపోయాడు వాడు, నీకు ఆ సంగతి తెలీదు. ఎవరైనా పిల్లలు చనిపోయినప్పుడు, చిన్న వయసులో చనిపోయినప్పుడు పెద్దోళ్ళు అక్కడ కూర్చునే ఉంటారు తెలుసా? అయ్యో చిన్న పిల్లోడండి అనవసరంగా చచ్చిపోయాడండి, నీకు వచ్చిన చావు ఏదో నాకు వస్తే బాగుండునండి. కానీ వీళ్ళకి అర్థం కాని పాయింట్ ఏంటంటే కనుక నువ్వు చేసిన తప్పుగా నీ బిడ్డ చచ్చిపోయాడు. దావీదు చేసిన తప్పుగా దావీదు కుమారుడు చనిపోయాడు. ఒక్కరి కాదు నలుగురు చచ్చిపోయారు. వాళ్ళు చనిపోయినప్పుడు అయ్యో కొడుక ఆ చావు నాకు వస్తే బాగుండును ఎవరన్నారన్నమాట? దావీదు అన్నాడు కదా. మీరు 2వ సమూయేలు గ్రంథం చదివినప్పుడు అబ్షాలోము చనిపోయిన రోజున ఏమన్నాడట? అయ్యో కుమారుడా నీకు వచ్చిన మరణం నాకు వస్తే బాగుండు కదా, నేను చచ్చిపోతే నీ తరపున బాగుండని. దేవుడు పైనుంచి అంటున్నాడు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నావా? అబ్షాలోము ఊరకనే చచ్చిపోలేదు, నువ్వు చేసిన తప్పును బట్టి నీ కొడుకు చచ్చిపోయాడు. నువ్వేమన్నావు ఈ సంగతి అర్థం కాక? అయ్యో ఆ చావు ఏదో నాకు రావాలని కాదు, నీ చావుని అతనికి ఇచ్చాడు దేవుడు. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా యేసుప్రభు వారు చనిపోవడానికి కారణం ఆయన చేసిన తప్పు కాదు, మనం చేసిన తప్పులు ఆయన వహించాడు. కానీ ఈ సంగతి మనకి తెలియక యెరూషలేము కుమార్తెలాగా మనం ఏం చెప్తున్నాం? అయ్యో ప్రభా ఏంటి ప్రభా నీకు ఈ బాధలన్నీ, నీకెందుకు ప్రభా ఈ కష్టాలన్నీ? అప్పుడు ఆ యేసుప్రభు అన్నాడు, అమ్మా ఇంటికిరా. నవ్వొచ్చేస్తుంది ఆయనకి, ఓ ధరించి బాధ. ఈ బాధలో కూడా జోకులు. మరి వాళ్ళు వేసింది జోకేగా, వాళ్ళు వేసింది జోకే. ఆ జోకుల గురించి యేసుప్రభు ఒక విధంగా నవ్వుకోలేక ఏడవలేక అక్కడ పరిస్థితులు అంటున్నాడు, అమ్మా నా కోసం ఏడవకండి కానీ మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. మీరు వచ్చి నన్ను అంటున్నారంటే నేనేం చేస్తాను నాకు తెలుసు, ఎందుకు ఈ శిక్ష వచ్చిందో నాకు తెలుసు, కావాలనే నా ప్రాణం దారబోయడానికి నేను వచ్చాను కనుక వెళ్తున్నాను. ముందు మీ కొరకు నాకు పడిన శిక్ష మళ్ళీ మీకు రాకుండా చూసుకోండి. ఇప్పటివరకు మీరు చేసిన తప్పులు బట్టి మీ కొరకు నేను బలి అయినా కరెక్టే, మళ్ళీ మళ్ళీ చేస్తే ఈసారి మీకు వస్తుంది. ఆ శిక్ష మీకు పడకుండా ఉండాలనుకుంటే కనుక ముందు మీరు మారు మనసు పొందండి అమ్మా. ఈరోజు అది అర్థమవుతుందా? ఇది యేసుప్రభు చనిపోయాడని ఓ 40 రోజుల పాటు అయితే కనుక ఏడుపు కార్యక్రమాలు మొదలెడకండి. మీరు ఏడిస్తే కనుక ఎవరి కోసం ఆడాలి తెలుసా? మీ కొరకు మీ పిల్లల కొరకు. యేసు కొరకు మీరు ఏడ్చేదేంటి? యేసు చనిపోయినందుకు మనం ఏడవక్కర్లేదండి. కానీ నా కొరకు యేసుప్రభు చనిపోయిన సంగతిని గుర్తెరిగి ఇప్పటికైనా మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవటం ప్రారంభించు. ఇప్పటికైనా మీరు మిమ్మల్ని మీ పిల్లల్ని అయితే రక్షించుకోవడం కోసం మీరు ప్రయత్నం చేయండి. మీ కుటుంబాలు కాపాడుకోవడం కోసం, మీ జీవితాన్ని అయితే కనుక ఇప్పటికైనా దేవునికి అనుకూలంగా మార్చడం కోసం రాబో 40 రోజులు అయితే కనుక దేవుని చిత్తానికి తగినట్టుగా మార్చుకోండి. ఇప్పటికైనా మన బ్రతుకులో కనుక యథార్థత వస్తే, ఇప్పటికైనా మనలో కనుక సత్యం కనుక నివసించే పరిస్థితి వస్తే, మన నోటు వెంట నిజం చెప్పే బ్రతుకు వస్తే నిజంగానే మన ధన్యులు మాత్రం.
అలా కాకుండా పైకి మాత్రం యేసుప్రభుని గురించి భక్తి ఉన్నట్టుగా నటిస్తూ మనం మాత్రం చేయకుండా పనులు చేసుకెళ్తే ఆ యేసుప్రభు చనిపోయినందుకు కూడా ప్రేసులు లేకుండా పోతుంది. అనే సిలువ కూడా అయితే కనుక మన ఆ త్యాగాన్ని కూడా అయితే కనుక మనం నిరర్థకం చేసే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఈ రాబోయే 40 రోజులు మనం అందరం కూడా మన కొరకు యేసు చనిపోయాడు, ఆయన చేసేదేమీ లేదు, ఆయన చనిపోయాడు, 3వ దినాన దేవుడు ఏం చేశారు, ఆయన్ని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు పరలోక ముందు భూలోక ముందు కూడా ఆయన అధికారము కలిగిన వాడుగా ఉన్నాడు, సర్వాధికారం కలిగిన వాడు. ఆయన గురించి నువ్వేడ్చేది ఏంటి? ఆయన జీవితం వెనక ఒడ్డుకు చేరిపోయింది, ఆయన వెళ్ళిపోయి పరలోకం వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళాల్సింది ఎవరు? మనం వెళ్ళాలనుకుంటే కనుక ముందు మన బ్రతుకులు కూర్చొని మనమే ఆడవాలి. మీ ముఖములనేది వికారం చేసుకోండి, ఇప్పటికైనా మీ తప్పులు తెలుసుకోండి. నేను చేసిన తప్పులు బట్టి నా శిక్ష కూడా చివరికి నా పిల్లల మీద పడిపోయింది. నేను చేసిన తప్పులు బట్టే నా పిల్లలు అయితే కనుక ఈరోజు శోధనలు ఇరుక్కున్నారు కదా, నా పొరపాట్లు బట్టి అయితే కనుక నా పిల్లలకైతే సోకకూడదు జబ్బులు వస్తున్నాయి కదా, వాళ్ళు పడకూడని పాటలు పడుతున్నారు, వారు కన్నీళ్ళతో ఉంటున్నారు. తప్పు నాది, నా తప్పుందేమో, లేదా నా పిల్లలు తప్పు చేశారేమో. ఏది ఏమైనప్పుడు కూడా మేమందరం కలిసి మా కుటుంబంతో సహా ఆ దేవుని ముందు అయితే కనుక నిలబడటానికి, ఆయన ముందు మా పాపములు ఒప్పుకోవడానికి, కలిగిన శోధన నుంచి తప్పించుకోవడానికి మనందరూ కూడా ప్రయత్నించాలన్న ఆలోచనతో మనమందరం కూడా రాబోయే 40 రోజులు అయితే కనుక మనందరం ఉండటానికి ప్రయత్నిద్దాం. దయచేసి ఎవరు కూడా అవకాశాన్ని కోల్పోకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతిదినము కూడా దేవుని సన్నిధిలో ఉండటానికి. ఎందుకంటే ఎవరు మేలు కొరకు కాదు, అట్లీస్ట్ మీ బ్రతుకులు సార్థకత కొరకు, మన పాప క్షమాపణ కొరకు, మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చేసిన ఆ త్యాగాన్ని శక్యమైనంత వరకు అయితే కనుక మనమైతే కనుక అందరికీ ప్రచురపరచడానికి, మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి మనందరం కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.